తరంగా వింటున్న శ్రోతలకి నమస్కారం. నేను మీ ఆర్జే సావి. ఈరోజు మనతో పాటు ఎక్కడ స్టార్ట్ చేయాలండి? నిన్నలా లేదే మొన్నలా లేదే హ్యాండ్సమ్ హంక్తో మాట్లాడుతుంటే అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది అబ్బాయిల్ని ఇంప్రెస్ చెయ్యాలి ఎలా అని. కానీ ఈరోజు ట్రై చేస్తాను. సో చెప్పాలి కదా, ఈరోజు మనతో టాలీవుడ్ హృతిక్ రోషన్ హ్యాండ్సమ్ హంక్. I'm sure he's blushing, which I am missing here. Yeah, I am. Krishna unnaru. Hello. Hi, how are you? I am doing great. Thank you so much, Andy, for coming into studio and giving us opportunity. Naku ma shrotalaki meeto maatladaniki. Ledandi, it's totally my pleasure and it's an honor for me to be here. Thank you for having me here. And I'm still blushing, so yeah, see, blushing alani continue అవుతుంది. బట్ మీకు షో ముందే ఒక చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏంటంటే ఐ థింక్ ఒక కాలర్ ఉన్నారు. ఆ కాలర్ ఎవరో గుర్తుపట్టి ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్. హలో తరంగా. హలో Arvind. Hey, How are you, buddy? I'm good. How are you? Good. They called me last night and asked me if I would call in, and I told them of course I will. Wow, thank you so much. Just for everyone that's listening, he is my guru, my mentor, and he's the reasons I'm in movies, by the way. It's Ed Cohen. He's the man. Yeah, so I'm looking forward to seeing you next month, Arvind. Yes, sir. I am eagerly waiting forward for the time capsule. All And right. you know, Have a I great cannot show, buddy. thank you enough. I'm going to go on air officially and thank you for ensuring that I come into movies. Thank you for pushing me. No problem. Thank you for No everything. problem. And It's great to watch your progress. thank you so much, sir. Amazing progress. Thank you, sir. You're my inspiration. Well, thank you. Thank you. I will see you soon, sir. All right, take care. Thank you. సో అరవింద్, Yes. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ఆన్ ఎయిరే ఉన్నారు. Okay. ఇంకోటి ఏంటంటే ఐఎమ్ ష్యూర్ ఈ నంబర్ ఎలా దొరికింది అంటే కొంచెం కష్టపడాల్సి వచ్చింది. Nizanga, because I'm impressed. సి ఆ ఇంప్రెస్డ్ వర్డ్ అలాగే పెట్టుకోండి. చెప్తా I'm very impressed. బిస్కెట్, నేను అస్సలు యాక్చువల్ ఇంటర్వ్యూ చేసే ముందు మిమ్మల్ని అడగాల్సి వచ్చేది ఏంటంటే మీ అప్కమింగ్ మూవీ బిస్కెట్ గురించి చెప్తారా? అసలు బిస్కెట్ అంటే ఏంటి? బిస్కెట్ అంటే మనందరం ఏదో ఒక సందర్భంలో ఎవరికో బిస్కెట్ వేసే ఉంటాం, లేకపోతే ఎవరో వేసిన బిస్కెట్ తినే ఉంటాం. సో ఈ సినిమా ప్రపంచంలో ఉన్న బిస్కెట్ లవర్స్ అందరికీ అంకితం చేస్తున్నాం. బిస్కెట్ తినేవాళ్ళ వేసేవారా అని మీరు సినిమా చూసి మీరు నిర్ణయించుకోండి. సో ఈ సినిమా దట్స్ కాన్సెప్ట్ ఆఫ్ బిస్కెట్ అండి. సో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫన్ లవింగ్ చిల్ అవుట్ గాయ్, అందరికీ బిస్కెట్ వేస్తూ ఉంటాడు లైఫ్లో. అలాంటి వ్యక్తికి ఒక రోజు పెద్ద బిస్కెట్ పడుతుంది. అది పడినప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఎలా బయటకు వస్తాడు, ఎలా బిస్కెట్లు పడుతూనే ఉంటాయి అనేది సినిమా. సో బిస్కెట్ అంటే అంటే గెటింగ్ ఇన్ టు సమ్ టఫ్ సిచ్యువేషన్ అనుకోవచ్చా? అంటే ఇట్స్ ఎ జెనరిక్ టర్మ్ కదా, అంటే సిచ్యువేషన్ ని బట్టి మార్చుకోవచ్చా? అవును, అంటే మనం ఎదుటోళ్ళకి బిస్కెట్ వేస్తున్నాము అంటే it's like bait. It's like, you know, he's making a fool of me, or you know, he's pulling my leg. So రకరకాల సందర్భాల్లో మీనింగ్స్ మారుతుంటాయి అన్నమాట. సో ఈ రోజుకి బిస్కెట్ అంటే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం అని డిసైడ్ అయిపోదామా? యా, అది మీరు నాకు బిస్కెట్ వేస్తున్నారు. అందుకే ఫస్ట్ బిస్కెట్ ఎడ్స్ కాల్ తో వేసా కదా. లెట్స్ సీ హౌ మెనీ బిస్కెట్స్ ఐ కుడ్ ఎర్న్ ఆర్ విన్. But I'm so impressed. Ed Cohen, he's my guru, my mentor, and he's a big name in leadership development and you know, I owe a lot of what I am today to him. So I'm gonna, while I ask you questions, I'll collect my biscuits too and let's see how many I won. Yeah, you're at one right now. Cool. So first question, I know it's so typical. Okay. Kani, second, let's start with this one. మీ ఫ్యామిలీ, నేటివ్ ప్లేస్, ఎడ్యుకేషన్, దాని గురించి కొంచెం శ్రోతలకు చెప్తారా? ఎస్ అండి, మా ఫాదరు హీఈస్ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ ఆఫీసర్. అయినా మా ఫ్యామిలీలో 9 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారండి.
and my mom, she used to work for a while, and then later she became a housewife. అండ్ నేను చిన్నప్పుడు ఢిల్లీలో పెరిగాను. దాని తర్వాత యూరోప్లో కొన్ని సంవత్సరాలు స్కూలింగ్ జరిగింది. దాని తర్వాత అంతా యుఎస్లో. ఐ గ్రూ అప్, మిడిల్ స్కూల్ అంతా లాస్ ఏంజలస్ అండి. అండ్ దెన్ ఐ వెంట్ టు బాస్టన్. నేను బాస్టన్ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాను, డేర్ఫీల్డ్ అకాడమీ అని. అలా అలా చేసి ఇండియాకి వచ్చా. అండ్ సినిమాలు అనేవి జస్ట్ వెరీ హ్యాప్హాజర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ వెరీ హ్యాప్హాజర్డ్లీ. నేను ఎప్పుడు అనుకోలేదు. నేను లీడర్షిప్ డెవలప్మెంట్లో పనిచేసేవాడిని సత్యం స్కూల్ ఆఫ్ లీడర్షిప్లో, ఎడ్ కోహెన్ కింద. అండ్ అనుకోకుండా ఈ సినిమాలు దే ఫౌండ్ మీ అండి. సో మీ నేటివ్ ప్లేస్? నేనైతే మా డాడీది నర్సరావుపేట అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. అది మా మమ్మీది ఈస్ట్ గోదావరి, సామర్లకోట. నా నేటివ్ ప్లేస్ అంటే నేను లాస్ ఏంజలస్ అంటానండి. లాస్ ఏంజలస్ లేకపోతే హైదరాబాద్, ఈ 2 సిటీస్తో నేను ఎక్కువ కనెక్ట్ అవుతా. ఓకే, సో అయితే ఒకటి హాలీవుడ్, ఒకటి టాలీవుడ్ అనమాట. యా, మధ్యలో ముంబై యాడ్ చేస్తే బాలీవుడ్ అయిపోద్ది. ఓ యా, ష్యూర్. మరి మీ ఎడ్యుకేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏదో? యా అండి, ఐ స్టార్టెడ్ అవుట్ at UCLA. Then I moved to India for certain other reasons. Then I completed at JNTU అండి. And then I've done a corporate MBA with Harvard and U21 Global. Harvard. Yes. So adi sangati. So బ్యూరోక్రాట్ ఫ్యామిలీ అంటారు, బయోటెక్నాలజీ అండర్ గ్రాడ్ అంటారు, MBA ఫ్రమ్ హార్వర్డ్ అంటారు, మళ్ళీ ఫైనలీ చూస్తే చెట్లెంబడి హీరోయిన్ వెనకాల తిరుగుతూ మూవీస్ అంటారు. అసలు ఎక్కడ కనెక్షన్ లేదు. అవును, మధ్యలో ఒక మెయిన్ పాయింట్ మర్చిపోయా. నాకు కొంచెం దూకుడు ఎక్కువ, ఎందుకంటే నేను బాస్కెట్బాల్ ఆడేవాడిని. నేను ఐ ప్లేడ్ ఫర్ ఇండియా ఆల్సో అండి. సో బాస్కెట్బాల్లో ఐ కెన్ నెవర్ బీ ఇన్ వన్ ప్లేస్ అండి. వీఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్ అండ్ జంపింగ్ అరౌండ్. సో నా లైఫ్ కూడా బాస్కెట్బాల్ లాగా అయిపోయింది, అన్ని ఫీల్డ్స్ లో జంప్ చేస్తున్నా. వావ్, మీకు బిస్కెట్ వేయాలి ఇక్కడ. యాక్చువల్లీ నాకు బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం. విల్ కమ్ దేర్. షూర్. సో శ్రోతలు ఏంటి, సావి ఒక్కతే మాట్లాడేసుకుంటుంది అరవింద్తో అనుకుంటున్నారా? లేదండి, ఫస్ట్ 15 minutes బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని లైన్స్ ఓపెన్ చేస్తాము. ఒకవేళ మీకు అరవింద్తో మాట్లాడాలని ఉంటే 201-340-1950 లేదా 04066778403. స్కైప్ యాక్సెస్ ఉంటే telugu.taranga. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా అరవింద్తో మాట్లాడచ్చు, ఇంప్రెస్ చేయొచ్చు, కావాలంటే బిస్కెట్ కొట్టేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెక్నికల్గా మీరు IAS ఆఫీసర్ అది చెప్పారు కాబట్టి ఇంట్లో వాళ్ళు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి, అలా ఉంటుంది కదా ఫోకస్. సో మీరు మూవీస్ వెళ్తా అంటే మీ ఫ్యామిలీ రియాక్షన్ కానీ తర్వాత సపోర్ట్ కానీ ఎలా ఉంది? ఇనిషియల్ గా దే థాట్ ఐ వాజ్ జోకింగ్ అండి. దే లైక్ నీ మొహం వాడు చూస్తాడులే కానీ ఊరుకో చదువుకో అని చెప్పారు. తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ మోర్ ఆఫర్స్, దే లైక్ ట్రై చేయి, వీడు ఎనీవే ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు అనుకున్నారు. సో ఈ మధ్య కొన్ని ఆఫర్లు ఎక్కువ వస్తుండగా దే సెడ్ వై డోంట్ యు ట్రై ఇట్ సీరియస్లీ, ఇప్పుడు నీకు వయసు కూడా అయిపోతుంది, ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకో అని వాళ్ళు కొంచెం ఇప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. వయసు అయిపోతుందంటే మీరు జస్ట్ 45 క్రాస్ అయ్యి 46కి వచ్చారు అంతే. అంటే మన వాళ్ళు 21 తర్వాత ముసలోళ్ళు అయిపోతారుగా. 21 దాటిందంటే అయ్యో సెటిల్ కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఈ థాట్ ప్రాసెస్ ఉంటారు కొందరికి. ఎందుకంటే మై డాడ్ ఒకటే అంటారు, వెన్ ఐ వాజ్ 21 ఐ వాజ్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటారు ఆయన. నువ్వు 21కి నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐ వాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, వాట్ హ్యావ్ యూ, నువ్వు లైఫ్లో ఏం సాధించావు అని హీ యూజ్డ్ టు ఆస్క్ మీ అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం అంటే ఇట్స్ వెరీ కామన్ ప్రాబబ్లీ, అండ్ ఫ్యామిలీ కొంచెం భయపడి ఉంటారు. సో ఆ టైంలో ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎస్ ప్లీజ్ గో హెడ్ నేనున్నా అని అన్నారా? అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఐ హ్యాడ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండి. వాళ్ళ పేర్లు నేను చెప్పకపోతే అది పాపం అవుతుంది. అశ్వత్, ఆశీష్, మనీష్, రామరాజు, వీళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారండి ఇనిషియల్గా. నువ్వు చేయగలుగుతావు, ట్రై ఇట్, వీఆర్ దేర్ విత్ యూ అని. అండ్
definitely now I have to give a lot of credit to my wife. She's been very supportive. అసలు నన్ను నా హార్ట్ బ్రేక్ అండి. అదే నేను దీపిక గురించి పాయింట్ చెప్దామా లేదా అని చాలా కాంటెంప్లేట్ చేశాను, కానీ ఆల్రెడీ ఇంటర్నెట్ అంతా నిండిపోయింది నా మ్యారేజ్ గురించి. సో people know, even all my well wishers on Facebook, they keep talking to me about my wife more than me. ఓకే సరే, ఈ రోజు మాత్రం నేను ఫోకస్ అంతా మీ మీద పెట్టాను. పర్లేదండి, she is also cool with it. Yeah, I'm sure if she is listening, she'll be happy for doing that. And she has no time, ante tanu she's an investment banker. Okay. So tanu she's half the time working anamata. So at least she's like, you are entertained, I'm happy అని వదిలేస్తుంది. కూల్. సో మనకు ఒక కాలర్ ఉన్నారు, లెట్స్ టేక్ ద కాల్. హలో తరంగా. హలో తరంగా. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అరవింద్, హరీష్, కవి. హే, హౌ ఆర్ యు? గుడ్ 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 టు సీ యూ హియర్. yes, నేను బిస్కెట్ ట్రైలర్ చూసాను, సారథి ట్రైలర్ చూసాను, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. yes, బిస్కెట్ అయితే we going to release it very soon. Sure. And సారథి అనేది కొంచెం టైం పట్టొచ్చు because it's a little serious movie కదా, so we thought we'll have a little more light-hearted movies come out first. దాని తర్వాత కొంచెం సీరియస్ మూవీ వస్తే యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది ఆడియన్స్ నుంచి అనే ఉద్దేశంతో we have kept it on hold now. Right. Biscuit mostly November end to December first week we are locking in on a date. In the next 2 days it will be finalized. So how కాచిన వెనిలా కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లాగా ఉంది. I think it's a different role to whatever we have done so far. అవును, ఇట్స్ కొంచెం మంచి జానర్ అది, and that will also December end ki we are planning to release that. And so how is life with you? Life is good, just getting busy by the day, but no complaints. Good. But I'm very glad how you set up yourself with the different genres. I'm eagerly looking forward to the response. And I'm so glad you're so supportive all the time. You're like one of the first people on Facebook to also, ensure you're following up. So thank you Andy, Harish garu. Yeah, thanks a lot. Okay, bye. All right, bye. All the best. Thank you Harish. సో మీరు గ్రూప్ 1 సర్వీసెస్ కూడా రాశారు ఒకసారి అని విన్నాను. ఇమాజిన్ ద మోస్ట్ హ్యాండ్సమ్ ఐఏఎస్ ఆర్ కలెక్టర్ ఎట్ వర్క్ క్లోజ్ టు అస్, దెన్ వాచింగ్ హిమ్ ఆన్ స్క్రీన్. ఎప్పుడైనా దాని ఎక్స్పీరియన్స్ అంటే కలెక్టర్ కావాలి అలాంటిది ఏమైనా థాట్స్ ఉండిందా? ఒకప్పుడు ఉండేవండి, అందుకే నేను రాశాను. ఐ వెంట్ టు అ ప్రిటీ హై స్టేజ్ ఆల్సో. కానీ నాకు సడన్గా I thought maybe it's not for me అని అనుకున్నా. I don't know, it was like a movement, అంటే ఆ యూరికా మూమెంట్ ఏమో తెలియదు మరి. ఆ క్షణం నేను ఇది నా కోసం కాదేమో అని అనిపించింది నాకు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అని అనిపించింది. అంటే టు బి వెరీ ఆనెస్ట్ ఇట్స్ లైక్ దిస్ అండి, బ్యాట్మ్యాన్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, సూపర్ మ్యాన్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. నేను మా డాడీకి ఎప్పుడో చెప్తుంటా, ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ లైక్ బ్యాట్మ్యాన్ డాడీ. వాళ్ళు దే ఆర్ సైలెంట్ వాచ్ఫుల్ ప్రొటెక్టర్స్. నేను సూపర్ మ్యాన్, నేను ఏం చేసినా అందరు తెలియాలని చేస్తాను, చెడ్డీలు కూడా పైన వేసుకుంటాను సూపర్ మ్యాన్ లాగా. సో అదే డిఫరెన్స్ అండి. సో దట్స్ వై ఐ థాట్ ఐ వాంట్ కమ్ ఇన్ టు మోర్ పబ్లిక్ లైఫ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అప్పుడు నేను ఐ థాట్ ఐఏఎస్ నా కోసం కాదని అనుకున్నా. యాక్చువల్లీ ఆ సూపర్ మ్యాన్ చెడ్డీ జోక్, దట్స్ ద వేవ్ లెంత్ అనమాట. నేను రీసెంట్ గా నా ఒక షోలో దాని గురించి చెప్పాను. శ్రోతలు రియల్లీ దే కనెక్ట్ టు దట్ జోక్. ఐమ్ గ్లాడ్, అంటే మన ఇద్దరం మాట్లాడుకోలేదు, బట్ స్టిల్ యూ ఎండెడ్ అప్ సేయింగ్ దట్ సూపర్ మ్యాన్. సో అసలు తెలుగు ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యారు? అంటే ప్లానింగ్ కానీ కాంటాక్ట్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్, లైక్ స్టార్ట్అప్ ఎక్స్పీరియన్స్, ప్రిపరేషన్, అది ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఎస్, నాకు అదృష్టం కొద్దీ ఐ కేమ్ త్రూ అ స్టార్ హంట్ అండి. ఇట్స్ మై లవ్ స్టోరీ అప్పుడు దే హ్యాడ్ అ స్టార్ హంట్. సో ఇలా స్టార్ హంట్ జరుగుతుండగా ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ద టీమ్ saw me and they introduced me to the director, and then the director said, why don't we audition you also? And నేను ఆడిషన్ చేశాను, and he liked me. He said, the reason I like you is because you're very fresh and you're not coming with any baggage. నేను యాక్టింగ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, నువ్వేం ప్రూవ్ చేయడానికి రావటం లేదు. యూర్ జస్ట్ అ క్యాజువల్ గాయ్. నా రోల్కి క్యాజువల్ గాయే కావాలి, అ వెరీ అర్బన్ క్యాజువల్ గాయ్, అండ్ దానికి నువ్వు బాగా సెట్ అవుతావని హీ టుక్ మీ ఆన్ బోర్డ్. సో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఇన్ దాట్ సెన్స్ అండి. రైట్ ప్లేస్ రైట్ టైం అంతే.
అంటే నేను చాలా కష్టపడి చేశాను అంటే ఎస్ ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ టు బీ వెర్ ఐ యామ్ టుడే. బట్ చాలామంది నాకంటే ఇంకా చాలా ఎక్కువ స్ట్రగుల్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. సో ఇన్ దాట్ రిగార్డ్ ఐ వాజ్ లిటిల్ ఫార్చునేట్. దెన్ ఇమీడియట్గా రమేష్ ప్రసాద్ గారు అండ్ ద డైరెక్టర్ ఫర్ ద ఋషి మూవీ రాజ్ మదిరాజు గారు కాల్డ్ మీ. After 30 years we are doing a movie again in our banner Prasad Productions. We'd like to audition you annaru. I auditioned and that's how the first 2 movies happened andi. Avi chala anukokunda అయిపోయాయి నాకు. సో యాక్చువల్లీ అదే క్వశ్చన్కి మీకు ద మోస్ట్ అనాయింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ వన్ మోర్ బిస్కెట్. ఓకే. మీరు ప్రభాస్ అంత టాల్గా ఉంటారు, మహేష్ బాబు ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళిద్దరు మీకేమన్నా రిలేటివ్స్ అండి? లేదండి, ఉండుంటే బాగుండేది, ఈ పాటికి చాలా సినిమాలు వచ్చేవేమో నాకు. కానీ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్. బట్ ఐ లైక్ దెమ్ బోత్ అ లాట్ అండి. దే జస్ట్ వాళ్ళిద్దరూ తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని నా అభిప్రాయం. Yeah, I really like both of them a lot, and I have a lot of respect for them as seniors. They're a lot senior to me. I have respect for them that, and as an audience also, I feel as Telugus we should be proud of them both for being our Telugu heroes. తెలుగు ఇండస్ట్రీలో యంగ్ ఇండియా దాసరి గారు తీశారు, ఇంకా ఆలస్యం అమృతం సురేష్ ప్రొడక్షన్స్. అవునండి. అగైన్ దట్స్ అ బిగ్ బ్యానర్ లో మీరు గెస్ట్ రోల్స్ చేశారు. అంటే కెరియర్ స్టార్టింగ్ లో గెస్ట్ రోల్స్ కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీస్ తో అది చెప్పాను కదా. జస్ట్ వెరీ అంటే అట్ దట్ టైమ్ ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ వాస్ గోనా యాక్ట్ అండి. జస్ట్ అనుకోకుండా ఐ మెట్ దెమ్ ఇన్ ర్యాండమ్ ప్లేసెస్ అండ్ దే జస్ట్ సెడ్ జస్ట్ డూ దిస్. సో అప్పుడు నేను కెరియర్ ప్లానింగ్ అని అనుకోలేదు. ఐ వాస్ స్టిల్ వర్కింగ్ విత్ సత్యం అట్ ద టైమ్. సో జస్ట్ అలా వెళ్ళేసి చేసేది వచ్చేసాను. బట్ ఫార్చునేట్లీ అవి చేసే కొద్దిగా పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ అండ్ సెడ్ ఈ అబ్బాయి హీరోగా చేస్తే బాగుంటుంది, ఈ అబ్బాయిని ఫుల్ లెంత్ హీరో రోల్స్లో మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చని కొందరికి ఆలోచన వచ్చింది. అలా ఇట్స్ మై లవ్ స్టోరీ అండ్ ఋషి వచ్చాయి నాకు. సో ఇట్స్ మై లవ్ స్టోరీ యాక్చువల్లీ అదే నా నెక్స్ట్ క్వశ్చన్. ఆ సినిమాలో పాటలు ఓ మై గాడ్ రికార్డ్ బస్టర్స్. అండ్ దెన్ నిన్నలా లేదే ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ దెన్ తడి పెదవులే. రైట్. You know, songs are amazing. And congrats to Sunil Kashyap, the music director, for doing a fabulous job. And also Dinkar, who sang Ninnala Lede song. He that was also his first movie, Andy. Yeah. So he totally rocks. సో ఇట్స్ మై లవ్ స్టోరీ మీరు స్టార్ హంట్ అన్నారు కదా, మేబీ చాలా మందిని కూడా వాళ్ళు చూసుంటారు. సో వాట్ ఈస్ that got you this opportunity, that you landed up with full-fledged hero role? అని అంటే ఎక్కువ ఏదైనా కష్టపడినది ఉందా, లేకపోతే there is something ఆ రోజు అది చేస్తే yes they zeroed you in? అంటే ఆ రోజు I think before going I got a haircut and I spiked my hair and went అండి. That's exactly what he wanted. I think he wanted a very urban looking chic sort of guy. ఆ రోజు I think I was just lucky that the guy who styled my hair did a really good job. And no, on a very serious note, I had to do all the dialogues and we did about 4 or 5 scenes. And how I understood the scenes, how I understood the content, and how I delivered it is actually what the director really liked. And I think he liked my screen presence. And on a very serious note, that's probably what got me the role. And that I was very fresh to Telugu. Like, you know, a lot of heroes before me weren't like me. I was something unique is what they said at the time. So దాని మూలన నాకు ఆ రోల్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఆ సినిమాలో యాక్చువల్లీ అది డెబ్యూ మూవీ అండ్ దెన్ నో స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ ఎనీ టాలీవుడ్ అండ్ ఆల్ కదా? నన్నండి, జీరో. సో ఆ మూవీలో మెచ్యూర్ వే ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి చెప్పారు. అవును. సో స్టోరీ విన్న తర్వాత అంటే చాలా మటుకు ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్, నేను ఒక హీరోని చూసినా లేకపోతే విలన్ని చూసినా, నేనే కాదు చాలా మంది, రైట్, ఒక జడ్జ్మెంట్ కానీ ఒక పర్సెప్షన్ ఉండిపోద్ది. ఫస్ట్ మూవీది అలానే ఉంటుంది అన్నమాట. సో ఇండియాలో లివ్ ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్
రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఏమన్నా టెన్షన్ పడ్డారా, ఆర్ వాజ్ ఇట్ పీస్ ఆఫ్ కేక్? అంటే టెన్షన్ పడ్డాను, బట్ ఐ వాజ్ కన్విన్స్డ్ సమ్వేర్ దట్ అవర్ ఆడియన్స్ ఇస్ రెడీ అండి. బికాజ్ I have seen quite a few live-in relationships in India and in Hyderabad myself, and it's not like people were against it. It's that slowly there is a growing sense of acceptance in one sector of society. So I thought if we projected it and portrayed it in a balanced way, also showcasing the pluses of it and also the circumstances under which that evolved, and also the sort of family issues that they faced, people would accept this story and నాకు అనిపించింది. So I went with it and I thought it was accepted. ఓకే. సో మీకు అంటే ఐ నో మీరు ఫారెన్లో చదువుకున్నారు, సో మేబీ దట్ ద వే యూ లుక్ అట్ ఇట్ దట్ మే బీ ఈజీ కంపేర్ టు ఎవరైతే ఇండియాలో పుట్టి పెరిగి అలాంటి వాళ్ళు. సో ఎప్పుడైనా ఇన్హిబిషన్ ఉందా, అయ్యో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అలా? లేదండి, I just went ahead and I focused on my character which I liked a lot. అంటే నాకు చాలా మంది సినిమా తర్వాత మాకు అలాంటి బాయ్ ఫ్రెండ్ లైఫ్లో ఉంటే బాగుండు నాతో చాలా మంది చెప్పారు. సో ఆ క్యారెక్టర్కి చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది, సేయింగ్ హీఈస్ అ గుడ్ గాయ్. ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ అమ్మాయిని ఆదుకుని తన కోసం ఎంతైనా చేశాడు అబ్బాయి టు హెల్ప్ హర్. అండ్ ఈ సిచ్యువేషన్లో షీ స్టార్టెడ్ డెవలపింగ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్ అండ్ హీ ఆల్సో స్టార్టెడ్ రెసిప్రికేటింగ్ దోస్ ఫీలింగ్స్. And I think that is what any girl wants, that she wants a guy who will go all out for her and who will be decent, who will not take advantage of things, and he has a very decent role andi. Na role baa nachindi. I thought there was a lot of integrity in the role, and చాలా మంది అమ్మాయిలు సినిమా చూసి చాలా ఇష్టపడ్డారు ఆ రోల్ని. మాకు కూడా అలాంటి బాయ్ ఫ్రెండ్ లేకపోతే అలాంటి అబ్బాయి మా లైఫ్లో కూడా ఉంటే బాగుంటుంది అనే రేంజ్కి వచ్చింది. Yeah, biscuit here. Same feelings, same thoughts. Well, glad. Okay, so ee సినిమాలో ఇంకో బిస్కెట్ అన్నమాట. Let's see if you like those songs too. So first 3 అన్నమాట, టాప్ 3. నిన్నలా లేదే, తడి పెదవులే, probably 30 సెకండ్లే. అది నా ఫేవరెట్. So do you think it matches with yours? Yeah, pretty much. I think for me it's నిన్నలా లేదే number 1 by hands down. నాకు తడి పెదవులే, ఐ లవ్ the sort of music and I don't know what to call it andi. It's a particular type of humming and maybe I'm not too into music andi, but the background there's a lot of tabla going, there's a little sitar in the background, maybe it's Hindustani sort of music anukunta. It's amazing, I loved it. And 30 secondly I really liked it because it was an introduction song, very upbeat, and I like the picturization a lot. So yeah, biscuit, we're bang on. So I'm going great anamata. Oh yeah, 3 for 3, you're going good guns. Cool. So ఇది మాత్రం let's see how you answer. Okay. చాలా మంది హీరోస్ హీరోయిన్స్ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్. మీడియా ఇండస్ట్రీ అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మనకి దేవుళ్ళు దేవతలు ఎట్లా తెలుసు, రైట్? అట్లా మీడియాలో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది ఫానటిక్స్ కూడా ఉంటారు, అట్లా ఆరాధిస్తారు, అడ్మైర్ చేస్తారు, రైట్? కానీ ఏ బ్యాకప్ లేకుండా ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యే వరకు, లేకపోతే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నది, లేకపోతే రిలీజ్ అవ్వకుండానే మీరు సెకండ్ ఛాన్స్ కొట్టేశారు. లక్కీగా ఏంటంటే అది కూడా విత్ గ్రేట్ బ్యానర్ అగైన్, ప్రసాద్స్, రైట్? ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఆ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఐ టోల్డ్ యు, ఇట్ హ్యాపెండ్ టూ ఫాస్ట్ అండ్ I could only digest and fathom how serious it was little later. అంటే ప్రసాద్ ప్రొడక్షన్స్తో సినిమా చేయడం అంటే ఎంత పెద్ద విషయం అనేది నాకు కమల్ హాసన్ గారు స్టేజ్ మీద నా పక్కన నుంచుని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆడియో లాంచ్లో లైవ్ జరుగుతుండగా నాకు అప్పుడు తట్టింది, ఓ మై గాడ్, దిస్ ఇస్ అ బిగ్ డీల్ అని. అంటే 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా చేశారు వాళ్ళు. అంటే మనకు తెలిసిన తెలుగు హీరోలు, ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ తెలుగు హీరోస్ ఇన్ ద లాస్ట్ 30 years haven't worked with this production house. That's how prestigious these people are. And now they have taken me
and Kamal Hassan sir comes and he says, I'm passing the baton on to you, then I was like, oh my god, I had cold feet on stage and I didn't know what to do, I didn't know what to say. Appudu నాకు తట్టింది. I am so fortunate, I am so lucky. కూల్. సో ఇంకా మీరు మీ థాట్స్ చెప్పే ముందు మనకు ఒక కాలర్ ఉన్నారు. లెట్స్ టేక్ ద కాల్. Oh yeah, I love callers. హలో తరంగా. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, నేను శ్రావ్య. ఓకే, Hello. అరవింద్ గారు ఉన్నారు, మాట్లాడతారా? Hello. హాయ్ అరవింద్. Hi, how are you? ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. I'm having a good time on Taranga here. 2 years నుంచి మాట్లాడదామని ట్రై చేస్తే ఇవాళ కుదురుతుంది. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. And ఐమ్ సో హ్యాపీ. good. I'm glad you called. And biscuit trailer చూసారా? So let me tell you a little. Shravya is one of like the biggest supporters I have, like a very big well-wisher of mine, and she's now become a friend as well, and she's always giving me good feedback and she's always supportive. So thank you so much. I want to thank you on air for being such amazing support to me. థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పెట్టుకున్నందుకు. అయ్యో భలేవరే. మొన్న నాకు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు చెప్పను కానీ, ఫేస్బుక్ లో మీరేనా అందరితో రిప్లైలు కొట్టేది లేకపోతే ఎవరో అడ్మిన్ చేస్తున్నారంటే నాకు ఒక విధంగా మండింది. అంటే నేను ఐ స్పెండ్ సో మచ్ టైమ్ టు ఎన్ష్యూర్ ఐ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. అండ్ దోస్ హు హావ్ ఇంటరాక్టెడ్ విత్ మీ నో ఇట్స్ మీ అండ్ నో ద వాల్యూ ఆఫ్ దాట్ ఇంటరాక్ట్ బికాస్ ఐ వాల్యూ అండ్ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. దట్స్ సో నైస్. మా ఫ్రెండ్స్ కూడా చాలా సార్లు అడిగారు, అరవిందేనా నీతో చాట్ చేసేది అని. నౌ ఐ కెన్ ప్రూవ్ దెమ్. Yes you can. And I take everybody on Facebook seriously because I believe in the power of people and connect, and అందుకే I take a lot of time to ensure I connect with each one personally. Very happy talking to you. Thank you. Thank you. థ్యాంక్ యూ శ్రావ్య గారు. Bye. సో అరవింద్, Yeah. ఇందాక నుంచి మీకు బిస్కెట్ వేయాలని ఒక ఆడియో అని చెప్తున్నాను. అవును. లెట్ మీ నో ఆఫ్టర్ లిస్నింగ్ దట్ ఆడియో బైట్ మరి బిస్కెట్ వచ్చింది. You're at 3 now, so let's see if you come to 4. Yes. Kiran, Arshad, don't disappoint me this time. Please play the audio bite. అరవింద్ కృష్ణ అండ్ నేను ఇట్స్ మై లవ్ స్టోరీ ముందు ఒక 1-2 months నుంచి ట్రావెల్ చేస్తా ఉన్నాం. ఇట్స్ మై లవ్ స్టోరీ క్యారెక్టర్ కి, అర్జున్ క్యారెక్టర్ కి చాలా మందిని ఎతికాం అనమాట. దాంట్లో కరెక్ట్ గా అంటే క్యారెక్టర్ కి సూట్ అయిన హీరో అనమాట. సో కొంచెం అర్బన్ లుక్ ఉండాలి, కంప్యూటర్ గేమ్ డిజైనర్ గా కనపడాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి అనే పాయింట్ లో చూసినప్పుడు అరవింద్ కృష్ణ బాగా సూట్ అయ్యాడు. అండ్ తను చేసిన పెర్ఫార్మెన్స్ కానీ చాలా మా అందరికి చాలా ఇష్టమైంది. అండ్ తను టీమ్ తో అందరితో కూడా మంచి జెల్ అయిపోయి హీఈస్ ట్రూ పక్కా ప్రొఫెషనల్ అనమాట. సో దట్ వే వెరీ హ్యాపీ టు వర్క్ విత్ అరవింద్ అగైన్. అండ్ స్టిల్ నిన్నటికి 2 years అవుతుంది ఇట్స్ మై లవ్ స్టోరీ రిలీజ్ అయ్యి. బట్ దోస్ మూమెంట్స్ అండ్ మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ అవర్ హార్ట్స్ అనమాట. So I wish Arvind Krishna a great career ahead. ఓకే, సో ఎవరో మీరు గుర్తుపట్టే అయ్యో బలవారే మా గురూజీ మధురా శ్రీధర్ గారు. ఆఫ్ కోర్స్. సో ఒక్క నిమిషం అరవింద్, మీరు ఆ ఆడియో బైట్ మాట్లాడే ముందు మనకు ఒక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హలో, హాయ్. ఎవరండి మాట్లాడేది? మై నేమ్ ఇస్ వరుణ్. ఓకే, సో అరవింద్ తో మాట్లాడండి. హలో. హాయ్ అరవింద్ జీ, హౌ ఆర్ యు? గుడ్. బాగున్నారా? యా. హౌ ఇస్ లైఫ్? వరుణ్. Yes, how are you? Fine bro, how are you? I am good. Just on the show, enjoying myself. Very good going on. Huh? I'm watching your promotions. Very cool. Yeah. Biscuit cinema చూడండి ఖచ్చితంగా. Yeah, compulsory. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళండి. Yeah, compulsory. And I wish you very best of luck for your movies and your newly married life. Newly married ఏంటి? 1 year almost అయిపోయింది. But thanks a lot.
I'm a very well wisher of him. I wish him all the best to his coming future career and all the best for your personal life also, Arvindji. Thank you, Varun. I appreciate Thank it. you, and, Good luck for your education as well. Yeah, thank you. Study well. Don't come into the movie field till you're ready. Okay. All right. Good luck, buddy. Thank you. Yeah. Bye. Thank you. ఓకే, సో చాలా బాగా విష్ చేశారు. వరుణ్ అండి, ఋషి సినిమాలో హీ ప్లేడ్ ఎ గుడ్ రోల్. We had a lot of regular students actually participate in the movie shooting. సో మనోడికి కొంచెం యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేస్తాడు కూడా. సో the only advice I can give him is make sure you finish your education and you're settled and then come into this movie field. Sure. So going back to Audio Bite, so how was it? It was very touching and I'm so glad because Madhura Sridhar garu, I'm always grateful అండి. ఆయన నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నన్ను చూసి ఈ అబ్బాయి బాగా ఫిట్ అవుతాడు నా రోల్కి అని తీసుకుని నన్ను ట్రైన్ చేసి నన్ను బాగా ప్రమోట్ చేసి హీ రియలీ గైడెడ్ మీ అలాట్ అండి. సో ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఆయనతో మళ్ళీ సినిమా చేయాలని నేను వెయిట్ చేస్తున్నా కానీ నాకు ఛాన్స్ ఇవ్వటం లేదు. సో మీరు ఆయనకి ఏదో రికమెండేషన్ లాగా ఏదో బిస్కెట్ వేయండి ఆయనకి. షూర్, తప్పకుండా. కానీ మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. ఓకే, లెట్స్ సీ హూ ఇట్ ఇస్. హలో తరంగా. హాయ్ మేడం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంతోష్ మేడం, కూకట్పల్లి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, అరవింద్ తో మాట్లాడండి. హాయ్ అరవింద్ సార్. హలో, బాగున్నారా? బాగున్నాను సార్, మీకు పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. అయ్యో, థ్యాంక్ యూ అండి. సినిమా ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఋషి. థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్. అవును, ఇప్పుడు బిస్కెట్ వస్తుంది, అది ఖచ్చితంగా చూడండి. బిస్కెటా సార్? అవునండి, ఇప్పటి నుంచి నేను చేసే సినిమాలన్నీ కొంచెం నేను కూడా బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రొఫెషన్ గా తీసుకుంటున్నా యాక్టింగ్. ఓకే సార్. సో బిస్కెట్ ఖచ్చితంగా చూడండి. దాని తర్వాత అడవి కాచిన వెన్నెల చూడండి. సార్ మీది సారథి మూవీ ఎప్పుడు సార్? సారథి మూవీ ఇవన్నీ అయిన తర్వాత రిలీజ్ చేస్తారని మా ప్రొడ్యూసర్ మా డైరెక్టర్ అనుకున్నారు. ఓకే సార్. కొంచెం మంచి యాక్షన్ సినిమాలో చూడాలని ఉంది సార్. అవునండి, నేను కూడా కొంచెం యాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సార్, అంటే చాలా మంది మీ హైట్ పర్సనాలిటీకి యాక్షన్ బాగా సెట్ అవుతుంది అని అంటున్నారు. టోటల్ మా కాలేజ్ మొత్తం మా బ్యాచ్ మొత్తం మీకు పెద్ద ఫ్యాన్ సార్ మాది. కాలేజ్ సార్ కాచిగూడ. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్యాచ్ అందరికి కూడా హలో చెప్పు నా తరఫున. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా చూడండి సినిమాలన్నీ. సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో ఐ నో అదేదో సినిమాలో జోక్ లాగా మధురా శ్రీధర్ అనగానే కాల్ వచ్చేస్తుంది. మీరు గబగబా దాని గురించి చెప్పేయండి. సో డిడ్ యు లైక్ ద బైట్? అండ్ ఐ లవ్ ద బైట్ అండ్ ఇట్ వాస్ సో కైండ్ ఆఫ్ మధురా శ్రీధర్ గారు టు టేక్ టైమ్. హీస్ అ వెరీ బిజీ మ్యాన్, ఐ నో దట్. అండ్ హీస్ అ వెరీ ఆనెస్ట్ మ్యాన్. ఐ రియలీ అప్రిషియేటెడ్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. 4 out of 4 for you by the way, బిస్కెట్. ఇందాక క్వశ్చన్ అడుగుతూ ఉండిపోయాను. యాక్చువల్లీ ఈ నిన్నలా లేదే, ఇట్స్ లైక్ సో హాంటింగ్. ఎన్నిసార్లు విన్నా కూడా ఇట్స్ లైక్ లూప్ లో పెట్టుకొని వినాలనిపిస్తుంది. I agree with you on that because I do the same thing. సో సారీ, ఇందాక కొంచెం ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. ఒక క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ అడిగే ముందు లుక్స్ లైక్ మనకు ఒక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హలో తరంగా. ఓకే, మళ్ళీ కట్ చేసి మళ్ళీ కాల్ చేయండి కాలర్ గారు. సో ఫస్ట్ మూవీలో ఇట్స్ మై లవ్ స్టోరీలో మీకు లైన్ లో ఉన్నారంట మరి కాలర్ గారు. మీరు కొంచెము ఓకే కట్ చేశారా? యా, కిరణ్ మళ్ళీ కాల్ తీసుకోండి. కాలర్ గారు మీరు ఇంకొకసారి ట్రై చేయండి. ఇందాక మీ వాయిస్ వినపడలేదు మాకు. ఓకే, సో ఫస్ట్ మూవీలో మీకు సీనియర్ యాక్టర్స్ ఆఫ్ కోర్స్ నాకైతే హేమీలు అనిపిస్తుంది. శరత్ బాబు గారు కానీ, జయసుధ గారు కానీ, అట్లా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళతో సాంగత్యం మీనింగ్ షూటింగ్లు అలాంటప్పుడు డిడ్ యూ గెట్ ఆపర్చునిటీ? ఇంకా ఎక్కువ యాక్టింగ్ నేర్చుకోవడానికి ఈజీ అయిందా, లేకపోతే యాక్టింగ్ స్కూల్స్ ట్రైనింగ్స్ ఏమైనా చేశారు? అంటే I did అండి. నేను when I decided that I would do movies, I thought I should go get trained.
నేను అనుపమ్ ఖేర్స్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. అనుపమ్ ఖేర్స్ అంటే యాక్టర్ ప్రిపేర్స్ అంటారు దాన్ని. అక్కడ వెళ్ళాను. అట్ ద సేమ్ టైం ఆశా చంద్ర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళాను నేను ముంబైలో. కానీ అక్కడ నేర్చుకుంది వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇట్ ఈస్ రియలీ ఆన్ ద సెట్స్. మన లైవ్గా వాట్ యూ కెన్ లర్న్ ఇస్ అ లాట్ ఫ్రమ్ దీస్ ఎన్సైక్లోపీడియాస్ అండి. జయసుధ గారు, శరత్ బాబు గారు, వీళ్ళందరూ దే జస్ట్ అమేజింగ్ యాక్టర్స్. సో హౌ దే అప్రోచ్ ఎ సీన్, హౌ దే అప్రోచ్ ఎ సిచ్యువేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అబ్జర్వింగ్ దెమ్ యూ లర్న్ అ లాట్. అండ్ వాళ్ళతో చేస్తుండగా మనలో కూడా ఒక ఫైర్ ఇగ్నైట్ అవుతుంది. అయ్యో వాళ్ళు అంత బాగా చేస్తున్నారు, నేను బాగా చేయాలని. సో వీ ట్రై టు సమ్హౌ కీప్ అప్ విత్ దెమ్ అండ్ డూ అవర్ బెస్ట్. ఐ థింక్ వెరీ వెల్ సెడ్ అండి. ఎస్పెషలీ ఫస్ట్ మూవీలో మీకు కో స్టార్స్ అంత ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు ఉంటే లెర్నింగ్ స్కోప్ ప్రాబబ్లీ ఎక్కువ ఉంటుంది అండి. చాలా ఉంటుందండి. అంటే దేర్ వాజ్ అ సీన్ అండి ఇన్ ది ఎండ్ వేర్ జయసుధ గారు అండ్ ఐ వీ హ్యావ్ అ వెరీ నైస్ conversation, a very emotional conversation, and at that time looking at her acting, I felt so connected that both of us cried without using any glycerin, and both of us were very involved. అంటే కొందరు ఆర్టిస్ట్స్ లో ఉందండి, దే ఆర్ సచ్ అమేజింగ్ యాక్టర్స్. వెన్ యూ లుక్ అట్ దెమ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ యువర్ సెల్ఫ్. యూ ఫీల్ లైక్ యూర్ యాక్చువల్లీ హర్ సన్ or her son-in-law, or a guy who's in trouble, and she and you are actually having a conversation about real life issues right there. And I think that's what acting is about, bringing real life to screen, kada, and bringing that natural touch. Yeah, and you getting into the role. Yeah, absolutely. Right? Sure. So ఇక్కడ ఇందాక అడగాల్సిన క్వశ్చన్ ఉండింది. దిస్ ఈజ్ నవంబర్ యాక్చువల్లీ. మీ ఇట్స్ మై లవ్ స్టోరీ, ఈజ్ ఇట్ లైక్ దట్ క్యాచీ నంబర్ 11-11-11 ఆ రోజే రిలీజ్ అయిందా అండి? 2011 గారు ఆస్ట్రాలజీని బాగా నమ్ముతారు. 6 ఆయనకి బేసిక్గా 6 లక్కీ నెంబర్ అండి. సో 11-11-11కి రిలీజ్ చేశారు ఆయన. అండ్ ఐ థింక్ టు నెక్స్ట్ టైం కలిసి వచ్చినట్టే అనాలి మరి. సో ఇట్స్ 2 years now, 2-year anniversary. Cool. మనకు ఒక కాలర్ ఉన్నారు అరవింద్. హలో తరంగా. హలో, కొంచెం గట్టి మాట్లాడతారా అండి? కొంచెం. హలో, వినపడుతుందా? Yes. Yes, good evening. Hi, I didn't get your name andi. I'm Divya and Divya. Okay, how are you? Yeah, I'm fine, Arvind. How are you? I am very well, enjoying myself on Taranga. Really, I like that movie, the first instant. Thank you. Yes. What did you like about it? Forward for your next movie. Very nice. Niku, what did you like about the movie or movies? The song which you earlier played, na? That song. So you didn't like me at all, you just like the songs? Obviously I like you and I'm following you on Facebook, yeah. Thank you so much. And your skills are very good at Facebook. Okay, thank you. Keep posting it, we'll follow you. Thank you, I will. I'm and you have very good future. Thank you. Yeah, tell me. Thank you for such amazing support. It is because of such support that I every day gain confidence and Yeah. And all of you really matter to me and are an integral part of my growth and success. Yes, your sketch which is by some of your cousins, it was really very good. Yes, it was pretty amazing actually. And tell me about your picture. Tell me about? When it's going to be released? The next picture? Next picture is probably going to release November end or December first week. The distributors are just deciding the date, and based on the date they decide, we'll go ahead. When can we expect a show on TV? Any music channel? Very soon. I think we'll start publicity for the movie very soon, and you can definitely see it very soon. And I'll keep everything updated on Facebook, so please follow and continue the lovely support. Sir, I didn't get you. I said wherever I'm going and whatever publicity is happening, I'll ensure I keep updating on Facebook. Okay. So please follow and continue the lovely support. Okay. Thank you, Divya garu. Thanks for the Divya call. Yeah. And nice speaking to you, ma'am. Pleasure. Sure.
సో మనకి ఇంకొక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హాయ్ సావి. హాయ్ ప్రతిభ. హాయ్ అండి. హాయ్ అరవింద్ గారు. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ వెల్. యా, నేను ఇట్స్ మై లవ్ స్టోరీ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. సో మీకు క్వశ్చన్ అంటే నేను ఇంకా బిస్కెట్ మూవీ చూడలేదు, రిలీజ్ అయింది కదా? లేదండి, రిలీజ్ అవ్వలేదు. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ సూన్. ఓకే, ఐ మీన్ నా క్వశ్చన్ ఏంటంటే వాట్ షుడ్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ మూవీ? యూజువల్ లవ్ స్టోరీ టైపా లేకపోతే? బిస్కెట్ ఈజ్ అ రొమాంటిక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అండి. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. యా, సో ఐ మీన్ అంటే వ్యూవర్స్ చూడాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు అని అడగాలని కాల్ చేశాను అనమాట. ఏం సజెస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ గో ఎంజాయ్స్ ద మూవీ, కీప్ ఆల్ ద టెన్షన్స్ aside. Enjoy the movie with your family, with your friends, with your grandparents, with your grandchildren. Point being, you can watch it with anyone. Okay, that's enjoy it and connect it. Enjoyment is important kada, so yeah, I take that point. And basically it has a good plot, and more than that, it has amazing jokes, and the situation is also really funny. If you're an employee who is suffering at work, you'll enjoy it. If you are a boss who is torturing your employees, also you'll enjoy it. So basically it's for everybody. సో ష్యూర్ అండి. యాక్చువల్గా నేను అడగాలనుకుంది ఇంకోటి ఏంటంటే, మీరు ఆల్రెడీ సావి అడిగినట్టుంది, జయసుధ గారితో యాక్ట్ చేశారు కదా, సో మీరు నేర్చుకున్న పాయింట్ ఏంటండి సీనియర్స్ దగ్గర నుంచి? నేను నేర్చుకున్న పాయింట్, మనం ఫస్ట్ కన్విన్స్ అవ్వాలండి. మనం చేసే యాక్టింగ్, మనం చెప్పే డైలాగ్స్, మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ఎంత కన్విన్స్ అయ్యి చేస్తే ఆడియన్స్ అంత కన్విన్స్ అవుతుంది మనతో. మనం కన్విక్షన్తో చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ బి కన్విన్స్డ్ అబౌట్ ద డైలాగ్స్ వీఆర్ సేయింగ్, వీ షుడ్ బి కన్విన్స్డ్ అబౌట్ హౌ వీఆర్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్. సో నేను అది బాగా నేర్చుకున్నాను. చాలాసార్లు జయసుధ గారు లేదు ఈ వర్డ్స్ సెట్ కావండి, నేను మారుస్తానని షీ యూజ్డ్ టు చేంజ్ సర్టన్ వర్డ్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్, అండ్ దట్ ఫిట్ సో వెల్ బికాస్ దట్ ఈస్ హౌ అ పర్సన్ ఇన్ దట్ సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ స్పోకెన్. So I realized that acting is about flow. You have to be a character, and when you're that character, let the flow of that character take you physically, mentally, and emotionally. So you have to be one with the character you're portraying, and that is what I've learned from the senior actors, especially Jayasudha garu. యా, వెల్ సెడ్ అండి, వెరీ వెల్ సెడ్. అంటే మీరు నిజంగా చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీన్ యూ హ్యావ్ అ వెరీ గుడ్, ఏమంటారు, ఎక్స్ప్లెయినింగ్ స్కిల్స్ అంటారు కదా, యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ, వినడానికి చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ బికాజ్ మీరు న్యూ కమర్ కాబట్టి ఇంత ఏజ్ లోనే ఇంత చక్కగా మాట్లాడడం, ఇంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ ఐ గో. యా, ఏంటంటే మీరు ఇప్పుడు న్యూగా వచ్చారు అండ్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ సో మెనీ రోల్స్ కదా, మీకు కష్టంగా అనిపించే విషయం ఏంటి యాక్టింగ్ లో? కష్టంగా అనిపించే విషయం ఏంటంటే ద వర్కింగ్ కండిషన్ సమ్టైమ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే సమ్టైమ్స్ వీ షూట్ ఆన్ ద రోడ్స్ అండ్ వీఆర్ దేర్ ద హోల్ డే ఇన్ ద హీట్, ఇట్స్ స్వెటింగ్ and there's people watching and you're getting burnt. But in the movie that could be a romantic scene, so keeping all that aside, I have to ensure that I'm romantic on screen. So there's always a conflict as to what is happening exteriorly and what is happening in your mind and what is happening in the movie at that time, that the scene that you're doing. So you have to balance everything and ensure that your role, your character does not suffer on screen based on the external circumstances under which you're shooting, and that is a very difficult thing to do only. Yeah, exactly, I understand that. And ante bayte nilbadu ante I understand what you're saying. Ippudu nenu oka romantic scene chesi second half of the day I may have to do a very tragic scene, and నేను ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తే సీన్ అంత పండుతుంది. ఎదుటి వాళ్ళ యాక్టర్స్ కూడా అంతే ఇన్వాల్వ్ అవుతారు, నేను ఎంత ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కూడా అంతే ఇన్వాల్వ్ అవుతారు. సో హౌ డు ఐ డిస్కనెక్ట్ మై పర్సనల్ లైఫ్ అండ్ మై ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ ద క్యారెక్టర్? ఇట్స్ అ వెరీ థిన్ లైన్ అండి, అండ్ చాలా మంది చేయలేకపోతారు, అండ్ దట్ కెన్ లీడ్ టు అ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే యూ డోంట్ నో వేర్ యూ ఎండ్ అండ్ వేర్ యూ బిగిన్ అండ్ వేర్ ద క్యారెక్టర్ ఎండ్స్ అండ్ ద క్యారెక్టర్ బిగిన్స్.
యా ష్యూర్ అండి, నేను ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ ఆల్ మై క్వశ్చన్స్. థ్యాంక్ యూ, ప్లెజర్ అండి. థ్యాంక్ యూ ఫర్ సచ్ గుడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. యా, మనకి ఇంకొక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హాయ్ సావి, దిస్ ఇస్ కేసీ. హలో అరవింద్ గారు. హలో అండి. Good to hear you. Honestly speaking, Anja, I just started looking at your profile in Wikipedia, and I never get to complete watching the movie. It's my love story. Every time I tune in, something comes in between. I just watch halfway through on Mada. But well, your profile looks very promising, and like no. So how much your education coming into play in your acting career is? I think education plays a key role wherever we go, and all the more in acting, Andy, because for me, my education, fortunately, I was educated in very world-class premier institutes, wherein I was exposed to a lot. And when you see a lot, when you interact with a lot of people, you get to understand the perspectives and the lens from which people look at situations and look at life. And as an actor, every day I have to do the same. I have to don the shoes and the hat of another person altogether, physically, emotionally, and intellectually. So this really helps me look at a situation as an actor and portray a role. So I think education and exposure really help an actor do their job much better and more convincingly. That's my personal opinion, and personally it has helped me a lot. Good. And how much influence your father has on you? My dad, very humble beginnings from where he started and where he is today. As a he retired as a chief secretary for the state of Andhra Pradesh, and he's always told me, just stick to the process, believe in yourself, and believe that what you're doing, you have to do it with an intent of surrendering yourself to what you're doing. Like work is worship, so surrender yourself and put that above everything else. And he always tells me, do what do whatever you do it seriously, but don't take yourself too seriously, which means success and failure are a part of life. Let that be, but just chip away and keep doing work. And I've learnt a lot from just observing my dad. Always very cool in all kinds of tough situations. Good. Thank you, Andy. Thanks for the opportunity, Savi. Good luck, Arvind. Thank you. Pleasure, Andy. It was a pleasure. Yep. So that's cool. Ante most of the callers are really wishing you well, and want to see you at great places. And that's such amazing blessings, and I feel very, very humbled, and there's a lot of gratitude in me, and it's like an extended family, and it's like every time I reach out to people, it's like I'm growing my family, and I feel very, very happy connecting with people, and to receive such genuine wishes is a blessing, Andy. It's truly a blessing. Yeah, you're truly blessed on that. So next question. సో మీకు అప్కమింగ్ మూవీస్ చాలా లైన్డ్ అప్ ఉన్నాయి ఒకసారి. సో కొత్త మూవీస్ యాక్సెప్ట్ చేసేప్పుడు, బికాజ్ నౌ చాలా జాగ్రత్తగా మీరు మీ కెరియర్ ని బిల్డ్ చేస్తున్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆర్ తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక భయం లాంటిది పుట్టింది, అంటే ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది అనేది. కానీ ఐఎమ్ గోయింగ్ విత్ సమ్ గట్ ఫీలింగ్స్ అండి. వన్, I want to do diverse roles, and I want to ensure my look, the way I'm portraying a role, the kind of genre of the movie is changing. That is one criteria. Second, obviously the production house, their credentials in terms of how well they'll promote the movie, how well they'll be able to release the movie, and the production values, because that's important today. People want to see good movies with good production values. And obviously the director, the captain of the ship, is very important. How convinced he is of what he is doing. Then you also look at the supporting cast that plays a vital role, the padding, the supporting cast. And we're blessed in Telugu industry to have amazing actors అండి. వాళ్ళు కొన్ని సినిమాల్లో ఉంటే వాళ్ళ వల్ల హిట్ అవుతున్నాయి, కొందరు యాక్టర్స్ వల్ల, సపోర్టింగ్ యాక్టర్స్ వల్ల. సో అలాంటి వాళ్ళు ఉంటే మనకు చాలా ప్లస్. సో ఐ ఆల్వేస్ లుక్ ఎట్ దట్, ఆర్ ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఎట్ దట్ ఫ్రమ్ నౌ ఆన్.
And most of all, why the director or the producer wants me for this role. I have to be convinced that they want me for the right reason and that they think I can pull it off. And for me, that's very important. ఓకే, మనకి ఇంకొక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హలో. ఈకో వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తారా కాలర్ గారు? హలో. హలో. గుడ్ మార్నింగ్. హలో. హలో. Hello, can you hear me? Yeah, I can hear you. Hi, this is Arvind. Hi sir, I'm Suresh. How are you? Yeah, I'm fine sir. Where are you? I'm from Hyderabad. Very good, very good, very good. You know Sai MRC? Yeah. I'm his brother. Very good, very good. Yeah, also have him in Facebook account. Thank you. ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. అవునా, ఓకే ఓకే. ఏ బ్రాంచ్? ఈసీ అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ, ఏ కాలేజ్? ఇక్కడ హితం కాలేజ్ అని హైదరాబాద్. ఓ HITIM. HITIM. అది చార్మినార్ షేప్ లో హెచ్ ఉంటది. సూపర్. పాపం ఆయన ఇంకా అంత నువ్వు గ్రిల్ చేసినావు అంటే టెన్షన్ పడిపోయి ఫోన్ పెట్టేస్తాడు. లేదు, నేను మొన్నే ఎక్కడో చూసిన హోర్డింగ్, సో ఐ జస్ట్ రిమెంబర్డ్ ఇట్. సో సురేష్, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అరవింద్ అడగడానికి. నువ్వు జస్ట్ హాయ్ చెప్పడానికి చేసావా, ఇంకేమైనా క్వశ్చన్ అడగడానికి చేసావా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అన్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్ బిస్కెట్ అడవి కాచిన వెన్నెల, దెన్ తెలుగు తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను. ఆ పేరు నేను ఇంకా చెప్పకూడదు, మా డైరెక్టర్ నన్ను తంతాడు. సో త్వరలో నేను పేరు చెప్తాను, మా డైరెక్టర్ నాకు పర్మిషన్ ఇస్తే. కానీ బిస్కెట్ త్వరలో రిలీజ్ అవుతుంది. యుల్ సీ పోస్టర్స్ ఎవ్రీవేర్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బాగా చదువు. రైట్ బ్రదర్. మనకి ఇంకొక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హలో సావి, జ్యోత్స్న హియర్. హలో జ్యోత్స్న గారు, అరవింద్ తో మాట్లాడండి. యా, హాయ్ అరవింద్. హలో అండి. యా, బాగున్నారా? బాగున్నాను. హౌ ఆర్ యు? యా, గుడ్. యాక్చువల్గా ఇంటర్వ్యూ చూసి బాగా పొగడాలనిపించింది, కానీ ఏజ్ లో మాకంటే చిన్నేమో, ఎక్కువ పొగడకూడదు. థ్యాంక్ యూ అండి. మా పేరెంట్స్ అదే అంటారు, ఎక్కువ పొగడితే ఆయుష్ తగ్గుతుంది, అందుకే పొగడకూడదు అంటారు. అందుకని అస్సలు పొగడను నేను, బట్ పాయింట్ చెప్తాను అనమాట. మీకు యాక్చువల్గా నేను కాల్ చేద్దాం అనుకునే లోపల మనకి సింగపూర్ నుంచి ఒక కాలర్ చేశారు కదా, ఎగ్జాక్ట్ గా నేను ఆ విషయం మీదే చెప్దాం అనుకున్నాను అనమాట. ఎడ్యుకేషన్ మెన్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు వచ్చింది ఏంటంటే, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి మొత్తం అంటే రెడీ ఫర్ డిఫరెంట్ కెరియర్, కానీ మూవీస్ అంటే ఇష్టం ముందు వచ్చారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా సపోర్ట్ అంటే సపోర్ట్ కాదు, అట్లీస్ట్ పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేదండి, యాక్చువల్గా నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి పరిచయాలు లేవు. ఐ బేసిక్లీ డోంట్ నో ఎనీబడి ఫ్రమ్ ఇట్ ఆర్ కనెక్టెడ్ టు ఇట్. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా అనుకోలేదు నేను సినిమాలు చేస్తాను, అటువైపు వెళ్తానని. అనుకోకుండా ఆఫర్ వచ్చింది, దాని మీద నేను కొంచెం ఐ డిబేటెడ్ లిటిల్ అండ్ ఐ వెంట్ అహెడ్ విత్ ఇట్. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసేసుకున్నాను. ఐ డిడ్ ఇట్. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ గెటింగ్ మోర్ ఆఫర్స్ and then I took a break because I had some other things I had to take care of. And malli ee biscuit cinema tho I'm doing a few movies seriously andi. I want to give it a few serious shot. Aa serious shot kuda endukante naaku anpinchindi entante ento mandi chaala kashtapadi chaala krusito cinema field ki raavadaniki prayatnistunnaru. Alantidi nenu edi peddaga try cheyakunda vachi na చేతుల్లో పడిందంటే there is some message from the universe. దాన్ని నేను రెస్పెక్ట్ చేసి ఐ షుడ్ ప్రిపేర్ మై సెల్ఫ్, వర్క్ హార్డ్ అండ్ గివ్ ఇట్ అ సీరియస్ షాట్ అని నాకు అనిపించింది. తప్పకుండా అండి, మా అందరి సపోర్ట్ ఉంటుంది. మీ పేజ్ నేను కూడా లైక్ చేసి ఫాలో అవుతాను ఇక్కడ నుంచి. ఎందుకంటే అంటే ఏ సపోర్ట్ లేకుండా మీ అంతటి మీరు కష్టపడుతున్నారు కాబట్టి మేబీ రేపు మా బాబు అనుకోవచ్చేమో. నాకు ఒక 10 years బాబు. సో నాకెవరు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో మీలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం కూడా మాకు ఎంతో అవసరం, చాలా అవసరం. యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్
యా ఇంకొకటి అండి, మీకు బిస్కెట్ మూవీ యుఎస్ రిలీజ్ ఉందా అండి? Yes అండి, we'll definitely have a US release అండి, because I think the people abroad will enjoy this movie a lot and we will definitely release in the US. మీరు ఎక్కడ ఉంటారండి? మేము అయోవా అండి. ప్లీజ్ మాకు ఇక్కడ మూవీస్ పెద్ద స్టార్స్ మూవీస్ తప్పితే మిగతావి రావట్లేదు, చాలా బాధగా ఉన్నాం. జస్ట్ ఇన్ కేస్ మీరు కానీ మార్కెటింగ్ వాళ్ళతో ఏదైనా మెసేజ్ పాస్ చేయగలిగితే. అయోవా అన్నమాట. We will definitely, in fact I am hoping my director Anil garu is listening to this show. Anil garu, please make a note, అయోవాలో మనం సినిమా రిలీజ్ చేయాలి సార్. But man, we will definitely try our best అండి. యా తప్పకుండా అండి, మేము లోకల్ మార్కెటింగ్ ఎంత చేయాలంటే అంత చేసుకుంటాము. Thank you. మాకు రిలీజ్ కి అయితే వస్తే చాలు. Thank you so much. That was very sweet. Very sweet of you. Thank you so much, ma'am. Thank you sir. I like Arvind so much, you know. Thank you so much, ma'am. I'm very touched, and please do stay in touch. I'm on Facebook, ma'am. Yeah, sure. So please come on to Facebook. Yeah, thank you so much. Okay, thanks to both of you. Thank you. Biscuit time. Oh, that's 5 for 5, dude. Okay, so మీరు ఇప్పుడు రొమాంటిక్ మూవీస్ అవి చేస్తున్నారు, కానీ మీరు 5th grade 6th grade లోనే ఒక రేంజ్ లో రోమియో జూలియట్ బ్యాక్ టు బ్యాక్ స్కూల్లో చేశారు. అవును. బిస్కెట్? It's 6 for 6. You're too good, yaar. Okay, tell me about it. You know, basic గా నేను 5th class లో రోమియో అండ్ జూలియట్ ప్లే చేసినప్పుడు, నేను the middle school I went to in Los Angeles, we had to do drama అన్నమాట. It was a part of our curriculum. సో నేను రోమియో అండ్ జూలియట్ చేస్తుండగా నాకు టిబల్ట్ రోల్ వచ్చింది. టిబల్ట్ అనేది జూలియట్ కజిన్ అన్నమాట. రోమియో అండ్ టిబల్ట్ ఫైట్. సో అప్పుడు మా 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 ఫ్రెండ్స్ చూసి యూ ప్లేయింగ్ ద బ్యాడ్ గా అన్నారు నాతో. ఇదేంటి నేను అంత కష్టపడి చేసినా యూ ప్లేయింగ్ ద బ్యాడ్ గా అంటారని 6th class లో నేను మళ్ళీ ఆ క్లాస్కి వెళ్ళి ఐ ప్లేడ్ రోమియో ఇన్ 6th class. సో అది దట్ వాజ్ లైక్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ అనమాట. సో ఐ లెర్న్డ్ ఆల్ దోస్ డైలాగ్స్ అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ దెన్ ఐ బికేమ్ రోమియో ఇన్ 6th class. See, that Romeo thing is still in you. Oh yeah, it is, because I want to keep all those pretty girls away from the Tibalts in their lives. Sure. Okay, so actually ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఆడియో బైట్ ఫర్ యూ. Oh wow. ఇది లాస్ట్ ఆడియో బైట్ at least, కానీ I'll keep trying my biscuits. Thank you. Kiran, Arshad, please surprise us. Rushi, Madraj, I'm the director of Rushi. Rushi is a medical subject. ఇది అరవింద్ కృష్ణ హీరోగా మేము చేసాము. ఇట్ రిలీజ్డ్ ఇన్ 2012 ఫిబ్రవరి. పర్టికులర్ గా అరవింద్ ని చూస్ చేసుకోవడానికి ఒక మేజర్ రీజన్ హిజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ద వే హీ అండర్స్టాండ్స్ ఏ పర్టికులర్ క్యారెక్టర్. అంటే తను జనరల్ గా తన ప్రొఫెషన్స్ లో, తన ఎడ్యుకేషన్ ద్వారా, తన స్పోర్ట్స్ ద్వారా, జనరల్ గా వీళ్ళని హ్యూమన్ రిసోర్సెస్ దీనిలో ట్రైనింగ్ లో ఉన్నవాడు. సో హీ అండర్స్టాండ్స్ హౌ పీపుల్ అండర్స్టాండ్స్ పర్టికులర్ క్యారెక్టర్, పర్టికులర్ పర్సన్. సో ఐ థింక్ ఆ ఇంటలెక్ట్ అతనికి ఏ క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడిందని నా ఉద్దేశం. బికాస్ నేను ఆడిషన్ కి పిలిచినప్పుడు when he walked in, we thought, yeah, he's good. He could be our hero. ఎందుకంటే మా పర్టికులర్ ఒక వండర్ఫుల్ వాక్, బ్రాడ్ చెస్టెడ్ అండ్ స్ట్రైట్ షోల్డర్డ్ హీరో కావాలి మాకు. సో తన లోపలికి వచ్చినప్పుడు దెన్ పర్సనాలిటీ ట్రైట్స్ అంటే ఫిజికల్ ట్రైట్స్ బాగున్నాయి. బట్ విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్, నాట్ ఈవెన్ కపుల్ ఆఫ్ డేస్, ఐ థింక్ 1 day తర్వాత తను హీ కేమ్ ఫర్ అన్ ఆడిషన్. మేము ఇచ్చిన చిన్న సీన్ ని, ఇంపార్టెంట్ సీన్, బట్ ఆ సీన్ ని ఎంత బాగా అర్థం చేసుకున్నానంటే 2-3 వేల రకాలుగా తను యాక్ట్ చేసి చూపించాడు. దట్స్ ఐ అండర్స్టూడ్. అంటే తన ఇంటలెక్ట్ అనేది తన కెరీర్ కి బాగా ఉపయోగపడగలదని. సో ఒక థింకింగ్ హీరో అనే నిష్ అతను క్రియేట్ చేసుకోగలడని నాకు అప్పటి నుంచి ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ హీల్ గో టు మెనీ హైట్స్. అండ్ ఇన్ఫాక్ట్ రుషిలో మాకు I'm definitely happy with the output he's given. And I see one of his movies is releasing ఈ month, Biscuit అనే మూవీ.
బిస్కెట్ అంటే ప్రోమోస్ అవి చూస్తే మంచి రొమాంటిక్ కామెడీ లాగా ఉంది. దట్స్ వాట్ ఈవెన్ అరవింద్ టోల్డ్ మీ. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎస్పెషల్లీ కామెడీ తను బాగా చేయగలనే నా నమ్మకం. ఎందుకంటే మా సెట్స్ లో దాదాపు అందరినీ ఇమిటేట్ చేసి చూపించేవాడు. అందరినీ ఇన్ ద సెన్స్ అంటే నన్ను ఇమిటేట్ చేసేవాళ్ళు అది నాకు తెలియదు, బట్ మిగతా వాళ్ళందరినీ కూడా బాగా చేసేవాడు. అండ్ ఐ రిమెంబర్ ఈవెన్ ఆఫ్రికన్స్, చైనీస్, బాలీవుడ్ యాక్టర్స్, అమితాబ్, హీస్ అ ఫ్యాన్ ఆఫ్ అమితాబ్, సో వాళ్ళ డైలాగ్స్ అంతా రెగ్యులర్ గా చెప్తూ ఉండేవాళ్ళు. And it was fun. It was great fun, working with Arvind. In fact, along with all my team members, I relished, working with him. And I'm sure I'll be doing more movies with him. Congratulations, Arvind, for the kind of, roles you are doing. I also heard good things about AKV, Adhikachi Vanilla, and the, Tamil film. So, good going. All the best. And let's catch up some other time. Wow, that's it. Yeah, that's you're 7 for 7, and that was really special because నేను రాజ్ సార్ గురించి చాలా చెప్పాలి. యాక్చువల్గా నేను తెలుగు డబ్బింగ్ చేస్తున్నప్పుడు రాజ్ సార్, I think he was one of the very few people who thought I could do my own dubbing. చాలా మంది ఈ రోల్, there was a lot of narration I had to do and voice over for the entire role. అండ్ చాలా మంది లేదు చేయలేడేమో అని చాలా మంది అన్నారు. రాజ్ సార్ లేదు, హిల్ డూ ఇట్. అండ్ ఆయన నాకు చాలా పదాలు తెలుగులో బాగా నేర్పారు, ఎలా స్పష్టంగా పలకాలి, ఆ ఉచ్చారణ ఎలా రావాలి. నా మీద నమ్మకం పెట్టారు కాబట్టి నాకు నా మీద నమ్మకం కలిగింది. నేను యాక్ట్ చేయగలుగుతాను, నేను డబ్బింగ్ కూడా బాగా చేయగలుగుతాను, వాయిస్ మాడ్యులేషన్స్ కూడా బాగా చేయగలుగుతానని ఆయన ద్వారా నాకు బాగా తెలిసింది. అండ్ హీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటలెక్చువల్ పీపుల్ ఐ హావ్ మెట్ అండి. Is a brilliant man, a brilliant writer, and I really want him to succeed as a director because I think we need it. We need people like him. I agree totally. He's very intellectual. మాట్లాడింది కొద్దిసేపే కానీ I could get it. While that is on there, మనకు ఒక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హాయ్ సావి, గుడ్ మార్నింగ్. నేను హేమంత. హాయ్ హేమంత, అరవింద్ ఉన్నారు, మాట్లాడండి. హలో అరవింద్ గారు, హౌ ఆర్ యూ? హలో అండి, హౌ ఆర్ యూ? గుడ్ అండి, థ్యాంక్ యూ. నాకు బేసిక్గా నేను ఆనెస్ట్గా చెప్తానండి, నేను మీ మూవీస్ చూడలేదు, బట్ నువ్విలా లేదే ఆ సాంగ్ మాత్రం నేను లూప్లో ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. సో ఐ రియలీ లైక్ దట్ సాంగ్. మీకు ఇప్పుడు మీ వాయిస్ వింటుంటే మీకు పాడిన సింగర్ కూడా మీకు యాప్ట్ అనిపిస్తుంది నాకు. యా, ఎగ్జాక్ట్లీ. ఒక క్వశ్చన్ అండి మీకు, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ లుక్ ఫార్ ఇన్ అ స్క్రిప్ట్ టు పిక్ అ స్క్రిప్ట్? I think one of the main criteria for me is to ensure that the genre of the film I'm doing now is a little different from the previous film, and one, how well do I think I can do justice to the script and to the role, because ultimately I have to be convinced that I can deliver, and while I believe that I have to take challenges, I must also do justice to the script. So that is very important అండి. కొన్ని స్క్రిప్ట్స్ కి మనం ఉన్న సిచ్యువేషన్ లో జస్టిస్ మేబీ వీ కాంట్ డూ ఇట్, బట్ మేబీ డౌన్ ద లైన్ వీ క్యాన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, టు బి ఏబుల్ టు అసెస్ with conviction that yes, I can deliver this, because ultimately that's what matters. రేపు సినిమా చూసిన తర్వాత అయ్యో అనవసరంగా ఈ సినిమా చేశాను అని రిగ్రెట్ మనకు ఉండకూడదు. Yeah, exactly. So for me it needs to connect and I need to be sure that I can do it, and I'm ready to take challenges, I'm ready to learn, but ఎక్కడో నాకు తగలాలి, yes నేను ఇది చేయగలుగుతాను, చేస్తే బాగా చేయగలుగుతానని నమ్మకం కూడా కలగాలి. అంటే చిన్నప్పుడు నేను ఎగ్జామ్ అంటే నేను చిన్నప్పటి నుంచి క్లాస్లో ఫస్ట్ రాకపోతే నేను ఏడ్చేవాడిని అనమాట. సో ఒకవేళ ఆ ఎగ్జామ్లో నేను ఫస్ట్ నాకు నేను రాను అని అనిపించేస్తే నేను ఆ రోజు స్కూల్ డుమా కొట్టేవాడు అనమాట, ఎగ్జామ్ తర్వాత రాసేవాడిని. సో అలాగే ఐ వాంట్ టు ఎన్షూర్ ఐ డూ థింగ్స్ దట్ ఐ కెన్ సక్సీడ్ ఇన్ ఫస్ట్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, బికాస్ there are so many people who are spending crores of rupees on making movies, and you know, as an actor I should be very convinced that I can do justice to that and you know ensure that I do well. Yeah, so story ke ekku importance istanantaru ante kada? Story ki
ఎస్, అండ్ నేను ఎంతవరకు ఆ స్టోరీలో ఫిట్ అవుతానని, అంటే మిస్ఫిట్ అవుతే ఇట్స్ వేస్ట్ కదండి. అవునవును, అవునండి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇంకొక సెట్ ఆఫ్ యాక్టర్స్ వస్తారు డెఫినెట్ గా. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏముంటుంది? నేను ఎవరికి అడ్వైజ్ ఇచ్చేంత వాడిని కాదు, కానీ ఐ వుడ్ సే ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ టు యాక్టింగ్ ఫర్ ద రైట్ రీజన్, and also that you are set, you have a backup option, you have credentials from your education, because it is a very dicey field. Ivala ela undo repu ala undakpochu, and success vaste nothing like it andi. We all wish everyone succeeds, but the brutal reality is far from it. So చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి, నేను చాలా స్టోరీస్ విన్నాను, because of improper planning and getting into something without knowing more about it. You have to know a lot about the movie field before you get in. So make sure you're ready for it, because once you come in, there's no looking back. You get sucked in. It's like a vortex. So be prepared for all the contingencies possible. And it's you have to be mentally very strong, emotionally very strong. And yeah, it's fun. I mean, if you can cross that hurdle, you're set. You'll have a great time. But ensure that you know that there is a lot of risk involved in being in this field, especially as an actor or even producer or a director. Okay. And thanks, Hemanta. Thank you. Good luck adi mee future movies ki, and we'll see you around in movies. Thank you, ma'am, and I hope you watch my movies. Yeah, definitely I will. Thank you so much. Yeah, thank you so much. Bye. Thank you. Yep. So నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే కొంచెం బ్లషింగ్ ఉంటే ఏదైనా ఉంటే నాకు స్క్రీన్ షాట్ పిక్చర్ తీసి పంపియండి అమ్మా అర్షద్ ఇంకా కిరణ్. యు ఆర్ హాట్, యు నో ఇట్ రైట్, అండ్ క్వైట్ హ్యాండ్సమ్, టాల్, రైట్. సో రియల్ గుడ్ కంప్లెక్షన్ మీది, స్కిన్ టోన్, ఆల్ ఇన్ ఆల్ ద మోస్ట్ మెన్ వాట్ దే డ్రీమ్ ఫర్ 6 pack. సో యూ లుక్ లైక్ జిమ్ ఫ్రీక్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చాలా మంది 6 pack తెచ్చుకునే ఆ టైంలో ఆర్ ఆ డ్యూరేషన్లో దే లూజ్ ద చీక్స్ అండ్ ద చామ్. కానీ యూ మెయింటైన్ దట్ కాంబినేషన్ బ్యాలెన్స్. వాట్ ఈస్ దట్ ఫిట్నెస్ మంత్ర యూ షేర్? అది యూ ఆస్క్డ్ a very $1 million question అండి. And first of all, thank you so much. After the show, I will pay you in kind for the compliments you have given me. So thank you so much. But mainly I believe a balanced diet is key, and your body is not made while you work out. It is made while you rest and in the kitchen. And by that I mean you need to take in good food, and you need to take in food which will ensure that your body grows and cuts fat and also increases your metabolism. All this apart, I believe that you have to, for me whatever glow I have, or if at all I do, is only because of yoga and meditation only. So నేను ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అయినా రోజు నా యోగా మెడిటేషన్ చేయకుండా బయటకు రాను. అండ్ దానివల్ల నాకు ఇమోషనల్గా బ్యాలెన్స్ ఉంటుంది, అండ్ గ్లో కూడా వస్తుందని చాలా మంది అంటున్నారు. మీరు కూడా ఇప్పుడే అన్నారు ఆ చీక్స్ పోకుండా. సో ఐఎమ్ గ్లాడ్. సో ఫిజికలీ ఇట్స్ రియలీ హెల్పింగ్ మీ అండి. ద బాడీ ఈస్ గెటింగ్ ఫిట్ వైల్ మై ఫేస్ ఈస్ hopefully retaining its charm. Yeah, I think that's really critical, because and I'm sure many of the guys are fans of Salman Khan, right? Correct. So he has always been there, like fitness freak and all. Kani oka stage ku vachinaka, unless you have that balance, a 6 pack lo mana main pack potadi anamata. That's we are selling niche product, right? Absolutely. అంటే ఫేసే కదండి యాక్టర్ కి, ఫేస్ ఐజ్ ఏ మెయిన్. అండ్ చాలా మంది దే వాంట్ క్విక్ రిజల్ట్స్ అండి. యూ హ్యావ్ టు బీ అట్ ఇట్. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. యూ హ్యావ్ టు బీ అట్ ఇట్ ఫర్ సెవరల్ మంత్స్ అండ్ ఇయర్స్ టుగెదర్, అండ్ రెగ్యులర్ గా చేస్తే ఇట్ బీ దేర్. నాకు ఓవర్ నైట్ ఫిక్స్ కావాలి అంటే కష్టం. ఓవర్ నైట్ కావాలంటే యూ లుక్ లైక్ దట్, యూ లుక్ లైక్ యూ బిన్ టోన్ అపార్ట్. యా, సేయస్ టు నర్మదా అని కరువు ప్రాంతంలోంచి వచ్చినట్టు కనబడతారు. బట్ బిస్కెట్ టైం
ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ డయట్ అండ్ ఆల్, కానీ మీ సిస్టర్ దగ్గర చోరీ చేసిన మాయిశ్చరైజర్స్ ఆ సంగతి ఏమని చెప్తారా? This is too much, yaar. How do you dig up so much stuff on me? That's my job. My sister, Akka, she's a beautiful woman. And growing up, I used to always, admire how beautiful this girl is. And I used to always wonder, why did I get the bad genes, yaar? And, she used to always tell me, no, don't worry. One day you may end up being like a, that's the ugly duckling who turns into the swan type of story, she used to tell me. Kani, she believes a lot in these herbal products and all that. So, for a long time, she used to be like, use herbal products and all. And then, tarvata, I started believing that what she said is right. Stay away from chemicals. Chemicals are not good. So, so I have become very herbal product lover because of my sister. So, thank you, Akka. Love you. Thank you for all the advice. Sorry I'm revealing it, but, I can't help it. Yeah, but we wanted to see, actually, Nenu, at least personally, chala excited to see her picture along with you on your profile, if possible. I will keep it soon, Andy. And I recently kept pictures of my 2 nieces. They had gone trick-or-treating on Halloween, and amazing little girls. I love them both, Arya and Anjani. Amazing kids. Oh, nenu elli chudali. I think I might have missed that one. Yeah, you have to see those kids. They're so cool. Cool. Especially when cool mama is there, of course they are super cool. Yeah, I mean, I have to ensure they're cool kada. It's a matter of my prestige now. Yes. Izzat ka sawal hai, no? Meeku off air compliment వచ్చింది. Oh. ఒక కాలర్ చెప్తారు, దిస్ గై ఈస్ డిస్ట్రాక్టింగ్ మీ ఫ్రమ్ వర్క్ అంట. అంటే ఆ మీ ఇంటర్వ్యూ హీస్ సో కాన్సన్ట్రేటెడ్, తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారట. Oh wow. Yes. Thank you. I hope it's a good sense of distraction. Yes. But thank you so much. Very kind of you. I hope your work goes well too after I'm done. Yes, that's the catch. I wanted to say that one too. Biscuit 8 for 8. Cool. Okay. 10. If I get 10 till the end of this interview, then it's gonna be coffee date when I come to Hyderabad. Absolutely. In fact, you should come. You should definitely come soon. It'll be fun. It'll definitely be a lot of fun. I will try. Listeners, నిజం అండి, తనతో నేను ఇప్పుడే మీతో మాట్లాడినప్పుడే ఫోన్లో మాట్లాడుతున్నా. అంతా మాది చాటింగ్ మూగ భాష అయ్యింది. సో ఇప్పుడే అన్ని ఆన్ ఎయిర్ కమిట్మెంట్స్ చేసేసుకుంటున్నాము. Yes, and we must definitely have another interview down the line. Sure, once Biscuit is ready. Yes. Then, before I ask next question, hello Taranga. నమస్కారం అండి, నా పేరు జగన్. హలో జగన్ గారు, అరవింద్ తో మాట్లాడండి. హలో జగన్ గారు. హలో అరవింద్ గారు. హౌ ఆర్ యు? నేను క్విక్ గా 2 క్వశ్చన్లు వేస్తా అండి. ఓకే అండి. ఒక యంగ్ ఆర్టిస్ట్ గా ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు ఫీల్డ్ లో కొత్త ఆర్టిస్టులకి అంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ తాతలు మంచి హీరోలు అయింటే తప్పితే. సో ఆ ప్రెషర్ ని యంగ్ హీరో కింద మీరు ఎలా తట్టుకోగలరు? I'll go in the order అండి. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను ఆల్వేస్ ప్రిపేర్ చేసుకుంటానండి టు ఎన్షూర్ దట్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఎందుకంటే బ్యాకింగ్ లేని వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఉన్న ఛాన్స్ని సద్వినియోగం చేసుకోవడమే నా ధర్మం. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ మై బెస్ట్, అండ్ దట్ మీన్స్ that I have to be better than the existing guys. I have to try my best to be better than them, and I have to keep improving myself and push my potential. సో ఆ జాగ్రత్తలో నేను ఎప్పుడు ఉంటాను. రెండోది, ఐ హార్డ్లీ గో అవుట్ మచ్ అండి. I don't give any scope for people to gossip about me. And మూడోది, my habits and lifestyle, I am very careful అండి. I don't drink, I don't smoke, and I definitely work out, I eat healthy. సో ఇవన్నీ నా మీద నేను తీసుకున్న జాగ్రత్తలు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ నా వర్క్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంటాయండి.
and professionalism. I look at my job very seriously, and I look at it as a very professional task, and I approach it with that confidence and with that dedication. So ee jagarthalu I'm very strict about it andi. Ante cinema field lo it's very easy to get carried away, and I ensure I stay grounded all the time, and my family ensures that I stay grounded. And rondo question, pressure anedi it's constantly on you andi. Ante ప్రతి సినిమా డూ ఆర్ డై లెక్కే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బ్యాకింగ్. ఎందుకంటే కెన్ యూ సస్టైన్ మీ సినిమా బయటకు వచ్చి ఆడలేదు అని గాడ్ ఫర్బిడ్ అలా వచ్చిందనుకోండి, కెన్ యూ సస్టైన్ అండ్ గెట్ అదర్ మూవీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మటుకు చాలామంది సస్టైన్ కాలేరు, కానీ బట్ వీ ట్రై అవర్ బెస్ట్ అండ్ హోప్ఫుల్లీ వీ గెట్ నోటిస్డ్ అండ్ దట్స్ హౌ వీ గెట్ ఆఫర్స్. సో ఆ ప్రెషర్ అనేది ఎప్పుడూ ఉంటుందండి. అండ్ నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ సచ్ యాజ్ యువర్ సెల్ఫ్. దేర్ సో మచ్ ఎంకరేజ్మెంట్ దట్ ఐఎమ్ గెటింగ్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, నాకు ఎవరు అవసరం లేదు ఇండస్ట్రీ నుంచి. నాకు ఈ ప్రేక్షకులే నాకు దేవుళ్ళు, వాళ్ళే నాకు సపోర్టు, వాళ్ళే నా ఫ్యామిలీ అని నేను దిగిపోయాను. అండ్ వాళ్ళు నన్ను ఎంతగా ఆదరించారంటే ఐఎమ్ వెరీ హంబల్డ్ అండ్ స్పీచ్లెస్. అండ్ ఇట్ గోస్ టు షో that our people are genuinely very good, and they're always looking to support good things and good people. And naku mana prajal meeda, ma well wishes meeda I have utmost respect, and I salute them all for such selfless appreciation towards me or people like me. So adandi Jagan garu, I hope I was satisfactorily answered your question. రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ నేను ఇంటర్వ్యూ వింటూ ఉన్నా అండి. మీ ఆన్సర్లు అన్ని నాకు తెగ నచ్చేసినాయి. అయ్యో థ్యాంక్ యూ సార్. మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మూడు నాకు చాలా 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 అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జగన్ గారు. థ్యాంక్ యూ. Yeah. I feel lot inspired and encouraged. Yeah, you are truly blessed. I I'm telling you, I'm grateful to be here. And the biggest kick I get from being an actor is just the ability to reach out to people. And one day I hope with all that sphere of influence I do something good for society and for people. Because life is a blessing, and the more I receive such calls, the more I interact with people, the more I realize what a great opportunity I have, what a great blessing this is. And I work hard at it because I want to ensure that all those people who put faith in me they're not disappointed. And it's a big deal for me. People trusting in me and putting their faith is a big deal for me, and I take it as a responsibility. And one of the reasons that I'm here, ఏదన్నా ఒక వింత క్వశ్చన్ వేస్తే మీరు గబుక్కిన యూ డోంట్ కమ్ ఆన్ టు మీ టు బీట్ మీ అప్. షూర్ I'll refrain. ఏంటంటే మేబీ యూ టేక్ ఇట్ ఇన్ అ లైట్ స్పిరిట్. మీరు ఎప్పుడన్నా ఆక్సో బనియాన్ జెట్టీలు టైప్ లో, బికాస్ యూ లుక్ లైక్ మోర్ లైక్ మోడల్, పర్ఫెక్ట్ మ్యాచ్ బాడీ, కానీ అలాంటి ఎప్పుడన్నా చేద్దామన్న ఆలోచన లేకపోతే చేశారా? మోడలింగ్ చేయలేదండి, నాకు అవకాశం రాలేదు, కానీ చేయాలని అయితే ఉంది. అంటే ఆబ్వియస్లీ ఐ వాంట్ డూ, బాగుంటుందేమో, బట్ నేను చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. బట్ ఐ వుడ్ లైక్ టు ట్రై. డెఫినెట్లీ ఇట్స్ ఫన్, ఇట్ లుక్స్ ఫన్. ఐ మీన్ టు సార్ట్ ఆఫ్ బీ దేర్ యాజ్ అ ఫేస్ ఫర్ సంథింగ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కూల్. Sure. So while we hold on to that question, మనకు ఒక కాలర్ ఉన్నారు. హలో తరంగ. హలో అండి, నా పేరు కిరణ్ అండి. హలో, అరవింద్ తో మాట్లాడండి. హాయ్ కిరణ్ గారు. యాక్చువల్గా నేను ఆఫీస్లో మీటింగ్ లో ఉన్నాను. ఇది నేను వింటా రెస్ట్ రూమ్ బ్రేక్ కోసం ఆపర్చునిటీ బయటకు వచ్చి మీకు కాల్ చేస్తాను. ఓ వావ్, థ్యాంక్ యూ అండి. I'm so interested in your voice, your presentation, profile, and the way you are answering to the people, and the way you are expressing yourself, and the way you are modeling yourself. Sorry, నాకు యాక్చువల్గా తెలుగులో చాలా మాట్లాడాలని
కొంచెం తడబడతా ఏదో మాట్లాడేస్తాను ఇంగ్లీష్లో. ఫర్ షూర్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ ఫ్యూచర్, వెరీ గుడ్ ఫ్యూచర్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అలా చెప్పడం నాకు చాలా ఉత్సాహం, మీరు అలా చెప్పడం నాకు చాలా ఉత్సాహం కలిగిస్తుంది. ఒకటి ఏంటంటే మీరు అబద్ధం చెప్పి బయటికి రావడం చాలా మంచి పని చేశారు. నాకు ఐ యూజ్డ్ టు డూ సచ్ థింగ్స్ ఇన్ వర్క్ యాజ్ వెల్. అండ్ నో బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ యూ లిసన్డ్ అండ్ యూ టుక్ వాట్ ఆల్ ఐ సెడ్ సీరియస్లీ itself is a big blessing to me. That someone took me seriously and at the same time appreciated that. యాక్చువల్గా టూ డిఫరెంట్ థింగ్స్ అండి. మీరు సీరియస్గా ఫేస్బుక్ మెసేజ్ సీరియస్గా తీసుకుంటాను అని చెప్పినప్పుడే నేను ఏంటి కొత్తగా చెప్తున్నారా అనుకున్నాను. నెక్స్ట్ సావి గారు మీ 6 యాక్ట్ గురించి మాట్లాడేటప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇవిడ అనుకున్నాను. బట్ దట్ వాజ్ రియల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి సావి గారు. అట్ ద సేమ్ టైం I was so wondered, ఈ వయసులో ఎగ్జాక్ట్గా మీ బాడీ గ్రో అప్, రిలాక్సేషన్ అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి కరెక్ట్గా చెప్పడం, అట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేయటం అనేది చేంజ్ మీ. అది నేను చాలా తక్కువ మందిని చూశాను. టు బి ఫ్రాంక్ కరెక్ట్గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ యూ ఆర్ గివింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోటివేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకొక కాలర్ ఉన్నారు, కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు థ్యాంక్ యూ. సారీ మీరు అబద్ధం చెప్పారు నా కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో మనకి ఇంకొక కాలర్ ఉన్నారు. హలో తరంగా. హలో. హలో అండి, అరవింద్ ఉన్నారు, మాట్లాడండి. హలో అరవింద్ గారు. హలో. హాయ్ అరవింద్ గారు. How are you అండి? Hello. We met. Vijay, how are you? I'm fine. How are you? I'm very good. You have a very distinct voice, my friend. I tried 100-200 times to get connected. No, I'm glad. In fact, నిన్న నేను విజయ్ గారిని కలిశాను ఫస్ట్ టైం. He narrated a brilliant story to me. అండ్ ఆ స్టోరీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ ప్రాజెక్ట్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలనేది నిన్న రాత్రి నుంచి నేను ఆలోచిస్తున్నా. And you called. I'm very glad అండి. సో కాలర్స్ కి చెప్తారా మీరు విజయ్ అంటే ఎవరు, కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్? Vijay is someone who works with Firefly. He is the VFX in charge there, and he made a short film called Janagana Mana. You can find it on YouTube, and he's done a brilliant job. నిన్న నేను ఆయన స్టోరీ విని షార్ట్ ఫిల్మ్ చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి. అరే ఇలాంటి డైరెక్టర్కి ఛాన్స్ రావటం లేదేంటి అని నేను అనుకున్నా. అప్పుడు నేను అనుకున్నా నాకున్న కొద్దిగా నెట్వర్క్తో నేను ఈ ప్రాజెక్ట్ని రియాలిటీ చేయగలిగితే నాకు చాలా ఆనందం కలుగుతుందని నాకు అనిపించింది. హీఈస్ జస్ట్ 26 అండి. ఈజ్ జస్ట్ ఎ ఇయర్ యంగర్ టు మీ అండ్ ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. What a brilliant story he has come up with. I'm so glad that the film industry now is attracting so many intellects and so many people with so much potential. Thank you Andy. Vijay garu, thank you so much for the call. Any specific question for Arvind? Nothing, no question for Arvind. He is a great person, so humble person. I'm so blessed and so touched. Yesterday he spent his valuable time with me. Like I'm so honored and he patiently నా మొత్తం స్టోరీ అంతా విన్నారు. ఇంకా అంటే నేను చాలా హ్యాపీ అయిపోయాను నిన్నటి నుంచి. అసలు నేను లోపల నాకు ఐ క్యాంట్ ఎక్స్ప్రెస్ హౌ ఐ ఫెల్ట్. అండ్ థ్యాంక్ యూ అరుణ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. We will work on that project. I am actually like నిన్నటి నుంచి ఇంకా దాని మీద ఇంకా వర్క్ చేయడానికి I'm putting my all efforts. You must, especially from the challenge on, you must. And kottaga edo chedamu, we'll do like we will dantlone we will definitely do it. And continuously try చేస్తున్నాను nanu oka chinna hope appude maartanu, definitely maartanane phone చేస్తున్నాను. Thank you. I'm glad you called. ఎలా అయితే మనం మాట్లాడామో రేపు సినిమా కూడా తీస్తాం. థ్యాంక్స్ అండి విజయ్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ కాంబినేషన్ లో మంచి మూవీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పాలి.
నా లైఫ్ లో ఫస్ట్ టైం నిన్న అరవింద్ కృష్ణ గారు BMW లో కూర్చున్నాను. సో టచ్ ఫర్ దట్ ఆల్సో. అయ్యో అది అనుకోకుండా జరిగిందండి. Sure. Yeah. Pretty soon you will win one too, Vijay garu. Thank you so much. Thank you, brother. Thank you. I'll see you. All the best. All the very best. Thank you. Take care. నిన్న it was a very funny situation అండి. Hello. Okay. Please. We had a meeting and I urgently got a call, so I had to go and he was there. So I said, boss, let's have a meeting in the car. So we went in my car, we did our work and came back, and then we had a meeting in the house again. So it was a very different sort of a meeting. We had a meeting in my car while driving, and he looked a little uncomfortable. So I told him, the pressure starts from here. You have to learn to think out of the box. You have to learn to function out of your comfort zone. That is when you will succeed. And this is probably the universe's way of testing you. Wow, that was a punchy dialogue from you. By the way, మనకి ఇంకొక కాలర్ ఉన్నారు అరవింద్. హలో తరంగా. హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను మళ్ళీ కాల్ చేశాను, శ్రావ్య. ఓ శ్రావ్య, you're dreaming, right? Go ahead. నేను అప్పుడు కాల్ కట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికింది. అవునా, సరే తొందర మాట్లాడేసి, నా దగ్గర ఇంకా కపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ఓవర్ చేస్తే అరవింద్ మళ్ళీ తరంగాకి రాను అని అలుగుతారు. సో యూ కెన్ ర్యాప్ అప్ యువర్ క్వశ్చన్. యా సర్. హలో హలో. యా, నా ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళి ఇప్పటికి 1 year కదా? ఆల్మోస్ట్ November 18th కి 1 year. పెళ్లికి ముందు తర్వాత ఐ మీన్ ఎలా డిఫరెన్స్ ఉంది నీకు లైఫ్ లో, మూవీస్ లో? ఎలా డిఫరెన్స్ అంటే, పెళ్ళికి ముందు నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇట్ యూస్ టు బి ఓకే అనమాట. ఇప్పుడు పెళ్లి తర్వాత యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ టైమ్. రెండోది, టు బి వెరీ సీరియస్, కొంచెం బాధ్యత పెరుగుతుంది లైఫ్లో. ఆ బాధ్యత వల్లే నేను ఇవాళ ఈ కెరియర్ని సీరియస్గా తీసుకోగలుగుతున్నానని నా నమ్మకం. ఎందుకంటే ఐ హ్యావ్ సపోర్ట్. మై వైఫ్ సేస్ యా గో హెడ్, ఐ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్. అండ్ ఆ బాధ్యత, ఆ నమ్మకం తన నా మీద పెట్టింది కాబట్టి నాకు నా మీద కూడా నమ్మకం కలిగింది. సో మ్యారేజ్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ బాండ్, ఇట్స్ అ వండర్ఫుల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ 2 people. And I'm very blessed to be married to Deepika. And after marriage, I think I've become very, very grounded. I've become very funny also, because I'm very sure that no one will dump me because of my bad jokes. So my real sense of humor is coming out. Super. So Shravya, I will let you to stop only for this question, but rain check తీసుకుంటా. Next time Arvind వచ్చినప్పుడు you will get a bonus of 3 questions to ask. Okay na? Yeah, thank you. One question. Not. Hello? Yeah. Go ahead. Yeah. ఇప్పటి వరకు చెప్పిన అన్ని నాకు ఆల్రెడీ తెలుసు. ఐ మీన్ లైక్ యోగా, మెడిటేషన్, పెళ్లి, అవన్నీ ఫాలో అవుతూనే ఉన్నాం. సో ఐ వాంటెడ్ టు నో వన్ థింగ్ విచ్ ఐ నెవర్ నో అబౌట్ యూ. Okay, we will tell. Wait for that one. Yeah, okay. Maybe towards the end of the show I'll say it and run away. Yes. Yeah. Thank you. Thank you. Thank you. Bye. Okay, so biscuit time. Nenu 4-5 movies cheptanu. That's your favorite and my favorite too. Okay. That's my 10th biscuit, okay? Got you. Godfather, Troy, Gladiator, Inception, Atadu, Bazigar. 10 for 10. Cool. Okay, so ee question malli caller call chese munde ee question. Lover boy, mass hero, villain characters, because you are at a stage, at least of course admire chese vallaki etla anpistadante, ammaya commercialization, tumkalu avi ivi levu, anavasaranga fightings levu anpistundi. But where you want to see or what characters you want to play? Elanti cheyalanuntunnaru? What అంటే maybe what I'm saying is cliched, కానీ అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని నా ఉద్దేశం. అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో అనేది తెలియదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది ఐ ఫీల్ ఇస్ అ అమాల్గమేషన్ ఆఫ్ ఆర్ట్
science and business. You have to look at the commerce and economics of it as well. సో అది కమర్షియల్ వయబిలిటీ కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే మన ప్రొడ్యూసర్స్ లాసెస్లో వెళ్ళరు. కానీ ఐ వాంట్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్ అండి, బికాజ్ ఫ్రాంక్లీ ఐ డోంట్ వాంట్ గెట్ బోర్డ్ ఆఫ్ మై వర్క్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గెట్ బోర్డ్ ఆఫ్ వాచింగ్ మీ డూయింగ్ ద సేమ్ సార్ట్ ఆఫ్ రోల్స్. అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ లేబుల్డ్ ఈ అబ్బాయి లవర్ బాయ్ లేకపోతే ఈ అబ్బాయి మాస్ హీరో కాదు. నేను అందుకే ప్రతి సినిమా నా లుక్ మార్చేస్తున్నా, నా జానర్ మార్చేస్తున్నా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బీ లేబుల్డ్. అరవింద్ అంటే అన్నీ చేయగలుగుతాడు అనే ఒక పేరు వచ్చే వరకు ఐ వోంట్ స్లీప్. అది నా తపన, అది దట్స్ వాట్ నేను తాపత్రయపడుతున్నది దానికోసమే. అరవింద్ అంటే ఎస్ వర్సటిలిటీ, ఆల్ రౌండర్, అన్నీ చేయగలుగుతాడు, మోల్డబుల్, ఏ రోల్కైనా మోల్డ్ అయిపోతాడు. అంటే అప్పుడే కదండి యాక్టర్ వేసుకొని లుంగి కట్టేసుకొని గళ్ళ లుంగి ఒక టైట్ హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకొని ఆ టైప్ లో కూడా చూస్తాం అనమాట. అంటే ఇఫ్ ద రోల్ డిమాండ్స్, నేను ఊరికే వెళ్ళేసి కట్టుకుంటే కొంచెం బాగుండదేమో, ఆ రోల్ అలాంటిది అయితే యా షూర్ వై నాట్. యా ఓకే. అంటే ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బ్లూ ఐ వాంట్ డూ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రోల్. ఇఫ్ ఇట్ కన్విన్సెస్ మీ ఐల్ డూ ఇట్. ఓకే, నాకైతే ఫెయిర్ ఆన్సర్ అనిపించింది. అంటే నేనే కన్విన్స్ కాకపోతే రేపు ఆడియన్స్ ఏం కన్విన్స్ అవుతారు? ఐ నో. సో వింటున్న శ్రోతలకి ఇంకొకటండి, తను సివిల్స్ రాశారు, మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మూవీస్ అన్నే కాదు, తను ఇండియాలో నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్. సో మీ ఫేవరెట్ టీమ్ యుఎస్ లో ఏది అరవింద్? లాస్ ఏంజలస్ లేకర్స్ అండి, డై హార్డ్ లాస్ ఏంజలస్ లేకర్స్ ఫ్యాన్. Kobe Bryant rocks. No, please. And నిజంగానా? అంటే నేను చిన్నప్పటి నుంచి లేకర్స్ మ్యాచ్ ఓడిపోతే నేను ఏడ్చేవాడిని, మా ఫేవరెట్ ప్లేయర్స్ ట్రేడ్ అయిపోతే ఏడ్చేవాడిని. సో అలాంటి రకం అన్నమాట. నేను బాస్టన్కి వెళ్ళిన, బోర్డింగ్ స్కూల్ చేసిన, హార్వర్డ్కి వెళ్ళిన, నేను ఏ క్షణం కూడా లేకర్ ఫ్యాన్గా మారలేదు. నేను లాయల్ లేకర్ ఫ్యాన్గా బతుకుతాను, లాయల్ లేకర్ ఫ్యాన్గానే చచ్చిపోతాను. మీరంత పెద్ద ప్రతిజ్ఞ చేసి ఆనర్లో చేస్తే నేను చెప్తాను, నేను లాయల్ మయామి హీట్ ఫ్యాన్ గానే ఉండిపోతాను. ఐ హేట్ ద హీట్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నాకు బిస్కెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటే మీకు బిస్కెట్ ఇవ్వకుండా ప్యాకెట్ మొత్తం నేనే తినేయాలి. బికాజ్ యు సేడ్ కోబీ బ్రయంట్. మయామి హీట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. But honestly a great team. I have total respect for that team. కానీ మా లాస్ ఏంజలస్ లేకర్స్ కి రైవల్స్ కాబట్టి నేను మా లేకర్స్ ని సపోర్ట్ చేయాలి, తప్పదు. సో ఇండియా టీమ్ కి కెప్టెన్ అంట మీరు, మరి అదేలా సాధ్యపడింది? ఇండియాలో అంటే క్రికెట్ ఎక్కువ మనం ఎంకరేజ్ చేస్తాం కదా. అవునండి. అంటే నేను ఇండియాకి వచ్చినప్పుడు I was getting a little bored, so I went to YMCA to play basketball. అక్కడ some guys were playing. I didn't realize that those guys were the district players, so I just went and I played with them. And I played at a pretty high level in the USNB. I played for the varsity team, and then when I played, they were like, dude, this guy is good. I was dunking everywhere, doing all flashy moves. And so that's when the coach contacted me and said, we're having district selections, why don't you come? So I just went, I got selected, we won the gold medal. I played for Hyderabad. Then we went to Himachal Pradesh. I played for Andhra Pradesh, and we won gold medal. From there I went directly to the India team. Wow. I know it looks, ante మీరు ఆన్ ఎయిర్ అంత హ్యాపీగా చెప్తుంటే ఇట్ లుక్స్ లైక్ పీస్ ఆఫ్ కేక్, బట్ ఐఎమ్ షూర్ యూ హ్యాడ్ యువర్ ఓన్ షేర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్. Oh yeah, I did, but what I really feel bad about is it is not that India does not have good athletes. We have some very fine athletes in India. Sometimes I feel it is the focus that is given to only a few sports that sort of demoralizes and demotivates even those people who may be very good at the sport. And a lot of people who played for the AP state team with me,
Some of them fortunately landed jobs in the police or Indian Overseas Bank or South Central Railways, but a lot of them did not make it because they had to quit their education and join basketball coaching camps and whatnot. And that is the thing that I really don't like about the system here. నాకు యూఎస్లో ఉన్నప్పుడు స్టూడెంట్ అథ్లీట్ కాన్సెప్ట్ బాగా నచ్చేది. నువ్వు క్లాసులకి వెళ్ళు, బాగా చదువు, దాని తర్వాత యూ హ్యావ్ టైమ్ టు ప్లే. ఇక్కడ అలా కాదు, నువ్వు ఆడితే నువ్వు డుమ్మా కొట్టాల్సిందే. The colleges or the schools, they don't support it as much. Maybe today it's changing a little, but you know, it really needs to change a lot. We need to bring in the concept of a student athlete. నువ్వు స్టూడెంట్ అయితే స్టూడెంట్గానే ఉండాలని లేదు, నువ్వు అథ్లీట్ కూడా అవ్వచ్చు. నువ్వు అథ్లీట్ అంటే నువ్వు చదువులు మానక్కర్లేదు, నువ్వు రెండూ చేయొచ్చు. భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు, మనం దాన్ని సరిగ్గా సద్వినియోగించుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. సో నాకు అది సిస్టంలో బాగా నచ్చలేదండి. నేను దో ఐ ప్లేడ్ అట్ ద టాప్ లెవెల్ ఇన్ ఇండియా, I wasn't very happy with how it's structured, especially, you know, sports like basketball. Inka we have to develop a lot, and maybe one day if I ever get a chance I will do it. That's a promising statement. I like you there, seriously. And I will do it because I have passion for the sport and I have passion for the right spirit of the sport. Good. I think especially sportsmen, like with the athletic involvement ఉన్నోళ్ళు, I see their passion when they talk, like the way you said, నేను చేస్తాను అంటే, we don't know in future you get opportunity or not, but the way you said, the way you felt confident, I like that. Thank you. And God's grace I will get the chance. అంటే రేపు నిజంగా రీచ్ అయ్యి నాకు ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నా మనసులో అది ఉంది, నేను చేయాలని. ఇంకొకటి ఏంటంటే సినిమా ఫీల్డ్లో చాలా మటుకు స్పోర్ట్స్ని డిపిక్ట్ చేసే సీన్స్ నాకు అస్సలు నచ్చవు. అండ్ నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఇట్ డజంట్ మ్యాటర్, ఐఎమ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్, ఐ వోంట్ చేంజ్. అసలు ఆ స్పోర్ట్ ఏంటి, మనం ఎలా డిపిక్ట్ చేస్తున్నాం అనేది అసలు పెద్ద పెద్ద హిట్ సినిమాల్లో కూడా బాస్కెట్బాల్ని ఎస్పెషలీ దరిద్రంగా చూపిస్తారు. సో నా 2 సినిమాల్లో ఐ ట్రైడ్ షోయింగ్ ఇట్ వెరీ వెల్, ఎస్పెషలీ ఇట్స్ మై లవ్ స్టోరీ అండ్ ఋషి. ఫ్యూచర్లో కూడా ఒక అవుట్ అండ్ అవుట్ బాస్కెట్బాల్ సబ్జెక్ట్ చేయాలని ఐఎమ్ ప్లానింగ్. అది సో ఎస్పెషలీ బికాజ్ యు ఆర్ ఇన్ టు ఇట్. సో ఇక్కడ ఇంకొక బిస్కెట్ టైమ్ అండ్ దెన్ క్వశ్చన్. ఓకే, ఆనెస్ట్ అని చెప్పారు కాబట్టి ఇరుక్కుపోయారు బాసు. సారథి మూవీ actual name empty. Yes or no? Yes. Cool. So ikkada biscuit, Sarathi, Adavi Kachna Vennela, and then one Telugu Tamil bilingual, right? Avunu. You got really good movies lined up. Sarathi lo your body language or the way they showed, because meredo I'm guessing, but I want you to talk more about it. It's like a hitman laga. దాని గురించి చెప్తారా? సారథిలో అండి, I'm playing the role of a hitman, a professional killer who is suffering from schizophrenia. And to all the viewers and listeners in the US, schizophrenia, to everyone in India, I think it's called schizophrenia. I'm not too sure how it's pronounced here. So basically what would happen if you have a hitman who's actually going around killing people, but he's schizophrenic? You don't really know what's real and what's not real from the perspective of the audience. So it's a pretty tantalizing and compelling screenplay. And even there's a love interest, whether she's real or not kuda manaku teliyadu. And the dialogues kuda chala baga rasaru. And Harshit Vidhayani, he's the director and the cinematographer and the dialogue writer andi. Mark my words, he will be one of the leading directors in 5 years. Ayanki, he has a lot of stuff, and ayanki avakasalu ravalani nenu manspurtiga korukuntunnanu. He is going to be an awesome director. Sure. I know we are running out of the time, but manaku oka Facebook question ochindi mee kosamu. Oh wow. తన పేరు కిరణ్. తను ఏమడుగుతున్నారంటే, తెలుగు స్పీకింగ్ టాలెంట్ అంటే మీరు చాలా మటుకు అవుట్ ఆఫ్ ఇండియానే ఉన్నారు కదా, ఆ ప్రొనౌన్సింగ్ అంత క్లియర్ గా ఉంది, హౌ ఈస్ దట్ పాసిబుల్ అని అడుగుతున్నారు.
అంటే చాలా మంది ఈ మధ్యన తెలుగులో యాక్చువల్లీ అరవింద్ ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి బట్ I stayed in US of America. I stayed for 6 months. నేను చిన్నప్పటి నుంచి బయట ఉండగా, అంటే మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండి, ఐ డోంట్ నో, బట్ మా ఫాదర్ అండ్ మదర్ ఒకటే అన్నారు, నువ్వు సినిమాలు ఇప్పుడు చేస్తున్నావు కనుక తెలుగు అనేది స్పష్టంగా పలికేలాగా నేర్చుకో, లేకపోతే చెయ్యొద్దు, మా పరుగు తీయద్దు. సో ఆ ప్రెషర్ వల్ల నేను తెలుగు కొంచెం ఐ లెర్న్డ్ ఇట్ అండి. మీరు నమ్మరు, నేను ఇండియా వెన్ ఐ మూవ్ బ్యాక్ నాట్ టూ లాంగ్ అగో ఐ వాజంట్ ప్రొఫెషెంట్ ఇన్ తెలుగు. ప్రొఫెషెంట్ కాదు, నాకు ఒక అక్షరం వచ్చేది కాదు. నాకు ఇంగ్లీష్ వచ్చేది, హిందీ వచ్చేది, తెలుగు వచ్చేది కాదు. కానీ నేను చెప్తున్నా కదా, ఈ సినిమాలు చేసే కొద్దీ కొందరు డైరెక్టర్స్ లైక్ రాజ్ మదిరాజు గారు వాళ్ళు అసోసియేషన్తో ఐ లెర్న్ మోర్ తెలుగు. అండ్ మెల్లమెల్లగా ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్. ఇనిషియలీ లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ ఫన్ ఆఫ్ మీ, బట్ ఐ సెడ్ ఇది నా అవసరం, నేను నేర్చుకోవాలి అని నేను తెలుగు అందరితో మాట్లాడతా, ఇంట్లో అందరితో మాట్లాడతా, నన్ను ఎక్కిరిస్తారు, నో ప్రాబ్లం. కానీ ఇవాళ కొంచెం గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను, కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలుగు వచ్చేది కాదు, ఇవాళ నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, నా డబ్బింగ్ నేనే చేసుకుంటున్నాను అంటే ఐఎమ్ హ్యాపీ. సో ఈరోజు ఇంకా ఈ ఇంటర్వ్యూకి లాస్ట్ క్వశ్చన్, బట్ బిఫోర్ ఐ ఆస్ దట్ క్వశ్చన్, తరంగా శ్రోతల తరఫున, మీ ఫ్యాన్స్ తరఫున అందరూ మీ పర్సనాలిటీకి, మీ ప్రొఫైల్కి, మీ డౌన్ టు ఎర్త్ ట్రేడ్స్కి అన్నిటికీ ఇంప్రెస్ అయ్యారు. అండ్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, ఇదే మీరు అలా కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఇట్స్ ఫ్రమ్ మై సైడ్ టు. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అగైన్ ఐఎమ్ MBA స్టూడెంట్ అండ్ యు ఆర్ టూ. మనకి ఎప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ A, B అని అది కంపల్సరీ ఉండాలి మేనేజ్మెంట్ కి, ఐమ్ ష్యూర్ అందరికీ ఉండాలి. బట్ అది మనకు ఒక లెసన్ కాబట్టి నేను ఐ ఫ్రేజ్ దిస్ క్వశ్చన్ ఇన్ దట్ వే. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీకు గుడ్ ఆర్ బ్యాడ్, రైట్, యాక్టింగ్ కాకుండా ఉంటే ఏ డిపార్ట్మెంట్ లో ఉండేవారు? ఆర్ ఒకవేళ మూవీస్ కాకపోతే ఏం చేసేవారు వర్క్? నేను ఒకవేళ యాక్టర్గా గాడ్ ఫర్బిడ్ సక్సెస్ కాలేదంటే నేను హెయిర్ స్టైలిస్ట్ అవుతానండి. నాకు హెయిర్ స్టైలింగ్ చేయడం బాగా ఇష్టం. అండ్ రెండోది ఐ మే ట్రై సినిమాటోగ్రఫీ ఆర్ డైరెక్షన్. అండ్ ఇఫ్ అట్ ఆల్ అవే ఫ్రమ్ ద ఫీల్డ్ అంటే ప్రాబ్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండి. ఆర్ ఐ వుడ్ హ్యావ్ జస్ట్ అంటే నౌ దట్ ఐ బికమ్ ఓల్డ్, లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బికమ్ అ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. So I know the last question. And after listening to you, I'm contemplating becoming an RJ like you. It's a cool job, and you've done such an amazing job. Wow, you have inspired me. You have inspired me. No, because it's so difficult what you do. You have to engage a guest, you have to do research on them, you have to engage so many callers, and you have to really be on your toes and think on your toes, be witty, at the same time be sensitive, at the same time create interest for the viewers. So it's a pretty tough job, and I really want to wholeheartedly thank you and congratulate you for doing an amazing job. I would say, yeah, I know I'm blushing here, but thanks for the nice compliment. టైం అవుట్ అయింది, కానీ ఒక్క ఫనీ క్వశ్చన్ వచ్చింది మీకు ఫేస్బుక్ లో. క్యాన్ అరవింద్ గారు రీడ్ ఆర్టీసీ బస్ బోర్డ్ అంట. ఆర్టీసీ బస్ బోర్డ్ అంటే అదే మనకు వస్తుంది కదా, తెలుగులో రాసి ఉంటది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ రాష్ట్ర బస్సు సమైక్య. నాకు మర్చిపోయినా నేను. ఆర్టీసీ తెలుగులో రాస్తే, లేకపోతే తెలుగు నేమ్ ప్లేట్స్ ఏమో, బస్ నేమ్ ప్లేట్స్. నేను ఒక కన్ఫెషన్ చేయాలండి. అండ్ నేను తెలుగు బాగా మాట్లాడుతున్నారని కొందరు చెప్పారు, వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కానీ ఐఎమ్ ఇల్లిటరేట్ అండి. నాకు అక్షరం చదవడం రాదు, నాకు రాయడం రాదు. తెలుగు చదవడము రాయడం రాదు నాకు, ఎందుకంటే కొంచెం ముసలి వయసులో నేర్చుకున్నాను కాబట్టి. what they say, linguistic you can't learn it after a particular age. So నేను ఎంత ట్రై చేసినా I'm only able to learn it to some extent. బట్ నా డైలాగ్స్ అన్ని నేను ఇంగ్లీష్లో రాసుకుంటా, అండ్ తెలుగు ప్రొనౌన్స్ చేయడం అనేది ఐ ట్రై మై బెస్ట్ టు డూ అ గ్రేట్ జాబ్. Sure.
బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ టోటలీ రెస్పెక్ట్ యువర్ టైమ్. ఐ నో couple minutes extra తీసుకున్నాను. Please, you know, in fact, I apologize. I'm feeling bad. The show is ending. I really enjoyed myself. Cool. So, శ్రోతలు విన్నారు కదండి మన టాలీవుడ్ హృతిక్ రోషన్. ఓ మై గాడ్, నా బిస్కెట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాను ఆఫ్ ఎయిర్ లో. సో తనతో స్పెషల్ ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్ గా మీకోసం తరంగ గ్రూప్ తీసుకొచ్చింది. ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఈ రోజు నవంబర్ 14, 2013 లైవ్ నంబర్స్ షో స్టార్టింగ్ లో చెప్పాను. అవి ఒకవేళ ఈ షో పాడ్కాస్ట్ వింటుంటే లైవ్ నంబర్స్ పనిచేయవు, కానీ మీరు పాడ్కాస్ట్ కూడా అంతే ఎక్సైటింగ్గా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, అరవింద్ మీరు మీ స్టైల్లో మీరు వింటున్నారు తరంగా. ఇట్స్ యువర్ వేవ్ లెంత్ చెప్తారా? ఎస్, మీరు వింటున్నారు తరంగా. ఇట్స్ యువర్ వేవ్ లెంత్. ఆసమ్. ఓకే అండి, ఇంకా ఉంటాను. థ్యాంక్ యూ. మీ ఆర్జే సావి.